ప్రమాదకరమైన దినాలు. మంచి దినాలని కాదు, అపాయకరమైన కాలము. దీనికి ముందు ఒక పల్లవి 2 చరణాలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇందాక పాటలు పాడుతున్నప్పుడు సహోదరుడు మార్కురాజు నమ్మమ్మ చెల్లి, అవునమ్మ తల్లి అని అందరినీ ఏమండి కేవలం స్త్రీలను బ్రతిమలాడుచు యేసును నమ్మండి అనే పదం దాంట్లో ఉంది. తల్లి, చెల్లి, అన్న, తమ్ముళ్ళు అరా అందరూ కూడా ఎవరిని నమ్మాలి? యేసు వైపు చూడండి, యేసును నమ్మండి అని. ఎందుకంటే ఇవి దినాలు మంచివి కావు గనక ఒక పల్లవి 2 చరణాలు పాడదాం. దినములు గడుచుచున్నవి, క్షణములు దొరలుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పిలుచుచున్నది. యేసులేని నీ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. యేసులేని నా జీవితము చేరలేదు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, గాలికెగురు పోవునట్లు ఎగిరిపోవుచున్నది, నీటి బుడగ వంటిదిరా జీవితం. గాలికెగిరిపోవునట్లు ఎగిరిపోవుచున్నది, నీటి బుడగ వంటిది మన జీవితం. అంతమనే దాపునకు చేరవున్నది, అంతమనే దాపునకు చేరవున్నది. ఈ భూమిని విడుచు గడియ నీకు రానున్నది, ఈ భూమిని విడుచు గడియ మనకు రానున్నది, రానున్నది. దినములు గడుచుచున్నవి. ఆమేన్. పెరుగుతుంది నీ వయస్సని అనుకున్నావు, తరుగుతుంది ఆయుషని తెలియకున్నదా? పెరుగుతుంది నీ వయస్సని అనుకున్నావు, తరుగుతుంది నీ తెలియకున్నదా? పరమార్థము మరచి నీవు తిరుగుచుంటివా, పరమార్థము మరచి నీవు తిరుగుచుంటివా? ప్రభు యేసు సన్నిధిలో నీవు చేరవా, ప్రభు యేసు సన్నిధికి నీవు చేరవా, నీవు చేరవా. దినములు గడుచుచున్నవి, క్షణములు దొరలుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పిలుచుచున్నది. యేసులేని నీ జీవితము చేరలేవు మోక్షరాజ్యము. యేసులేని నా జీవితము పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. దినములు గడిచిపోతున్నాయి, క్షణాలు దొర్లిపోతున్నాయి. దేవుని రాకడ అతి దగ్గరలో ఉంది. ఆయన చెప్పినవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. పూర్వకాలంలో ఎప్పుడో కీర్తన, ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాశారో, 79వ కీర్తన. ఆ కీర్తనలో మనం చదివిన మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, అన్యజనులు నీ స్వాస్థ్యములో జొరబడ్డారు. అన్యజనులు నీ స్వాస్థ్యములో చొరబడ్డారు. స్వాస్థ్యం అంటే కుమారుడు దేవుడు అనుగ్రహించు అంటే మనం అందరము దేవుని కుమారులం, దేవుని హక్కుదారులం. పోట్లాడి గెలిచే హక్కు మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పోరాడి గెలిచాడంట దేవుని దగ్గర. ఎందుకు అంత హక్కు? ఏంటంటే, నీ కుమారుణ్ణయ్యా నేను, నాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తావు?
ఇవ్వకపోతే నిన్ను విడిచిపెట్టనని పట్టుకున్నాడు గట్టిగా. మనం కూడా ఆ హక్కుదారులం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి హక్కుదారుల మధ్య ఎవరు చొరబడ్డారట? అన్యజనులు చొరబడ్డారు. అన్యులు అంటే దేవుని ఎరగని వారు. దేవుణ్ణి తెలుసుకున్న వారు, దేవుని ఎరగని వారు వేరు, దేవుని ఎరిగిన వారు వేరు. తెలుసుకోవటం అన్యజనులు అందరూ తెలుసుకుంటారు. దేవుడు అంటే తెలుసు, మాకు తెలుసు అండి యేసు ప్రభు అంటే. కానీ ఎరగటం చాలా కష్టం. ఎరగటం అంటే సహవాసం చేయాలి, హత్తుకోవాలి. అవండి గంట తరబడి దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడాలి. ఆయన ఎరిగిన వారు చేసే పని ఇది. తెలుసుకున్న వాళ్ళు పని చేసే పని ఏంటంటే దేవుడు కరెక్టే ఉన్నాడులే, ఎప్పుడైనా చూద్దాంలే. కానీ ఎరిగిన వారు, సహవాసంలో ఉన్నవారు, వాక్యానికి దగ్గరలో ఉన్నవారు, అనుసరించి నడుచుకునేవారు, ఇలాంటి వారి మధ్య అన్యజనులు చొరబడ్డారంట. అంటే వాళ్ళు దేవుని ఎరిగిన వారు కారు, దేవుని నిజముగా తెలుసుకున్నవారు కారు, దేవునితో నిత్యము నిబంధన చేసుకొని దేవునితో సహవాసం చేసిన వాళ్ళు కారు, దేవునితో మాట్లాడేవారు కారు. అందరితో పాటు వస్తారు, అందరితో పాటు వెళ్తారు, కానీ దేవునితో నిత్య నిబంధన. హల్లెలూయా. దేవునితో కాలం గడపటం, గంటల తరబడి దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా ప్రతినిత్యము సమయం దొరికిన కొద్దీ హృదయంలో దేవుని తలుచుకోవటం, నడుస్తున్న దేవుని స్తుతించటం, పనులు చేస్తున్న దేవుని స్తుతించటం. మనం ఏ పని చేసినా అంతరంగంలో ఆయన మన మదిలో మెదలటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఎల్లప్పుడూ మనసులో హృదయంలో దేవుని దేవుని కలిగిన వారు, ఇదిగో వీరు దేవుని ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, చూద్దాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఒకసారి చూద్దాం. ఈ చెడ్డ దినాల్లో పౌలు గారు తిమోతికి, వారి సంఘానికి ఏమని హెచ్చరికలు ఇస్తున్నాడో చూద్దాం. అంత్య దినములలో 2 తిమోతి 3వ అధ్యాయం 1-7 వరకు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. మనుష్యులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? స్వార్థప్రియులు. నేనే బాగుపడాలి, నేనే, నా కుటుంబమే, నా పిల్లలే, మరొకరికి మేలు జరగకూడదు, ఇంకొకరికి అభివృద్ధి రాకూడదు, ఇంకొకరు పైకి రాకూడదు, నేనే, నా కుటుంబమే, నా వాళ్ళే, మేమే. స్వార్థప్రియులు. రెండవది ధనాపేక్షలు. డబ్బును అపేక్షించేవారు, డబ్బు సంపాదన, ఇంకా రెండో మాట లేదుగా. ధనాపేక్షలు, డబ్బును ఆశించేవారు. ఎప్పటికీ డబ్బు 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 డబ్బు, ఇక దేవుని మాటే ఉండదు. కాబట్టి ధనాపేక్షకులు. బింకములాడువారు, అబద్ధాలు ఆడేటటువంటి వారు. అహంకారులు, ఎవరిని లెక్క చేయని వారు. తండ్రిని లెక్క చేయరు, తల్లిని లెక్క చేయరు, కుమారుని లెక్క చేయరు, కొడుకుని లెక్క చేయరు, కోడని లెక్క చేయరు, కన్న తల్లిని లెక్క చేయరు. కనీసం ఆత్మీయంగా తండ్రిని కానీ తల్లిని కానీ కాపరిని కానీ ఎవరు ఎక్కడ కనీసం పెద్దలను కూడా లెక్క చేయరు. అహంకారం వీరిలో. చూడు, అహంకారం. ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా. ఓ తిమోతి, అంత మాత్రమే కాదు, దూషకులు. ఎవరిని చూసినా వారవలేరు, ఎవరిని చూసినా వారవరు. వాళ్ళు తన వాళ్ళు కాకపోయినా ఎవరో బాగుపడుతున్నా కూడా వాళ్ళను కూడా దూషిస్తమే. తన రక్త సంబంధులు కాకపోయినా ఎవరో బాగుపడుతున్నారని తెలిస్తే చాలు వాళ్ళను కూడా దూషించటమే. దూషకులు, దూషకులు. ఇంకోటి ఏమంటున్నాడు? తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు, తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే అస్సలే భయం ఉండదు. ఇంకో ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు, ఈ దినాల్లో ఉన్నారు. ఇవి ఏంటి దినాలు? ఇవి అంత్య దినాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలం అంటే ఇదిగో ఇదే. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నారా లేదా? మీరు నిజంగా చెప్పండి, హృదయపూర్వకంగా. ఇప్పుడు నేను చదివినటువంటి వీటిలో
పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి గారికి తెలియజేసిన ఈ మాటల్లో, ఈరోజు ఈ మాటలను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దైవజనుని ద్వారా తెలియజేస్తున్నటువంటి ఈ మాటల్లో ఏదైనా అబద్ధం ఉన్నదా? ఇవన్నీ కూడా ఉన్నాయి అని అంటే ఏ దినాలో మీరే చెప్పండి. ఏ దినాలు ఇవి? అంత్య దినాలు, చివరి దినాల్లో మనం ఉన్నాం. చూడు, ప్రభు చెబుతున్నాడు, అనురాగ రహితులు, కృతజ్ఞత లేని వారు మేలు పొందుతారు కానీ మేలు చేసిన వారిని వెంటనే మర్చిపోతారు. ఆదరణ పొందుతారు కానీ ఆదరించిన వారిని కనీసం దేకరు. ఏమండి? ఇగో ఇలాంటి వాళ్ళు కృతజ్ఞత హీనులు, వెంటనే మర్చిపోతారు, జ్ఞాపకం తెచ్చుకోరు. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అన్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగ రహితులు. నా తల్లి అని కానీ, నా చెల్లి అని కానీ, నా అక్క కానీ కనీసం ప్రేమ అనురాగమే ఉండదండి. ఎవరినో పరాయిదాన్ని చూసినట్టే చూస్తారు చెల్లిని, ఎవరినో పరాయిదాన్ని చూస్తారు అక్కని, ఎవరో పరాయి వారినే చూస్తారు, పరాయిలాగానే చూస్తారు తల్లిని, ఎవరో పరాయిదానిలాగానే చూస్తారండి. కానీ అనురాగం అనేది ఉండదు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో దేవుడు అంటున్నాడు, అపాయకరమైన రోజులయ్యా ఇవి, ప్రమాదకరమైన రోజులు అని చెప్తూ ఉన్నాడు. అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఎప్పుడు చూసినా లడాయి, ఎప్పుడు చూసినా ఎవరితోనైనా బడాయి, లడాయి, కేతి లడాయి జోన్ ముఖ్యం. సమాధాన పడదామా, మంచిగా ఉందామా అనేది లేదు. ఎప్పుడు చూసినా ఆ ఫేస్లో, ఆ ముఖంలో సీరియస్నెస్సే, సంతోషం ఉండదు. ఇదిగో ప్రభు చెప్తా ఉన్నాడు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. క్రూరులు అంటే కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వీరిలో ప్రేమ అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా లేదా? మనలో, మన మధ్యలో, మన సమాజంలో, మన వాళ్ళలో, మన రక్త సంబంధుల్లో, మన సహోదరులలో కూడా ఉన్నారంటే ఎంత భయంకరమో చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజులు ఏమన్నాడు దేవుడు? అంత్య దినాలు, చివరి రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యపడటానికి లేదు. అందుకనే ప్రభు చెప్పాడు, ఎవరిని కూడా నమ్మద్దు. నీ పక్కన ఉన్న నీ భార్యను కూడా, నీ కుమారుని, కుమార్తెలను, అన్నదమ్ములు, ఎవరిని కూడా, మరి ఎవరిని నమ్మాలి? సర్వశక్తిమంతుడైన దేవుని మాత్రమే నమ్మాలి. ఆయనే నమ్మదగిన దేవుడు, ఆయనే నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వాళ్ళు ఉంటారయ్యా అని చెబుతూ ఇంకేం చెబుతున్నాడు తెలుసా? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుడు కూడా అంత సుఖపడలేదంటండి, దేవుడు కూడా అంత సుఖపడలేదంట. అలాంటి సుఖం నాకు కావాలని కోరుకుంటారట, కానీ కష్టపడి పని మాత్రము చెయ్యరు, కష్టపడి కన్నీరు మాత్రము కార్చరు, కష్టపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన మాత్రము చెయ్యరు. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, సుఖానుభవం, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవంగా కలిగి ఉంటారుంట, ఎక్కువగా ప్రేమించారు. పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారనై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. ఎందుకో తెలుసా? అన్యజనులు దేవుని స్వాస్థ్యములో చొరబడి ఉన్నారు, చొరబడ్డారు. మనం అనుకుంటాం, బలికియతు వాసుకొని, అలాంటి వాడు కాదు ఆయన. ఏంట అనుకుంటున్నావు? అసలు ఎంత ప్రార్థన చేస్తాడో తెలుసా నీకు? నేను చూసా కళ్ళారా. బలికియతు ఉక్కత్ర ప్రార్థన కరచ మాలంగా ఆమె ఎంత ప్రార్థన పరులలో నీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేయటం నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఆ ప్రార్థన చేయటం నువ్వు చూసేది తెలుసా? ఇంకోసారి అట్లా అంటే మాత్రం బాగోడు తెలుసా అని మనం అనేటట్టుగా ఉన్నా వారిలో నిజమైన భక్తి మాత్రము లేదంటే పైకి మాత్రమే. నువ్వు చూసినప్పుడు చూసా చూడు, నిన్ను కనిపెట్టి మోకరించి అప్పటికప్పుడే మోకరించిందేమో, మోకరించాడేమో. నువ్వు చూసినప్పుడు ప్రార్థనాపరుడే, ప్రార్థనాపరురాలాగే కనబడిందేమో, కానీ దేవుడు అంటున్నాడు, పైకి భక్తి గల వారిలాగా కనబడతారు, కానీ లోపల దేవుని శక్తి వారిలో
ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు విశ్వాసమును పరీక్షించుకోకపోతే ఎలాగని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నాకు రిఫరెన్స్ గుర్తులేదు. మీరు విశ్వాసాన్ని పరీక్షించుకోండి అంటున్నాడు చిన్న చిన్న విషయాల్లో. ఉదాహరణకి చిన్న కడుపు నొప్పి వచ్చింది, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో, ప్రార్థన చేయి. ఒకవేళ దేవుడు చేస్తే నీ గొప్ప ఆదరణ కలుగుతుంది, ఇంకా విశ్వాసం పెరుగుతుంది. ఏదన్నా తేలుగుట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేయి. ఆ యొక్క ప్రార్థన ఫలితంగా నీకు బలం, నీకు ఇంకా విశ్వాసం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వు పరీక్షించకపోతే, అప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే విశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ భక్తి యొక్క శక్తి నీకు రుజువు అవుతుంది. నువ్వు చేస్తున్న భక్తి యొక్క శక్తి రుజువు అవుతుంది. నిజంగా నువ్వు ప్రార్థన పరురాలవైతే, నీ నిజంగా ప్రార్థన పరుడు అయితే, ఈ చిన్న చిన్నవి ఏదన్నా జరిగినప్పుడు నువ్వే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రభా నువ్వు చెప్పావు కదా నాయన, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవి ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, పాములను ఎత్తిపెట్టుకుని, విషకరమైన ఏది త్రాగిన హాని కలగదు, రోగులపై చేతులుంచినప్పుడు రోగులకు స్వస్థత అన్నావు కదా ప్రభా. తండ్రి ఒక్కసారి నన్ను నా ప్రార్థన అంగీకరించు. హల్లెలూయా. అంటే పైకి భక్తి కలిగారిగా ఉండటం కాదు, దేవుని శక్తిని కూడా మనం కన్నులారా రుచి చూచేరాక ఉండాలి. కానీ తిమోతికి చెబుతున్నాడు, ఓయ్ పైకి భక్తి కలవారే ఉంటారు కానీ వాళ్ళలో ప్రార్థనా శక్తి లేదు. అసలు వాళ్ళు ప్రార్థన చేస్తే కదా వాళ్ళకి శక్తిని ఇవ్వడానికి. చెయ్యరు, ప్రార్థనలు చెయ్యరు, దేవుని శక్తిని పొందుకోరు. ఇగో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇవి నిశ్చయంగా ఏ దినాలు? ఇవి అంత్యదినములు. మీరు అనుకోవచ్చు, మా కన్నయ్య ప్రార్థన కిదొత్తి కాయ జరిగికొని, అసలు మా ప్రార్థన కిదోకొని కాయతో బచ్చమ్మాసదయ్యా బతరాజుగా అతరాజుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్షించుకో. దేవుని మాటలో శక్తి ఉంది. శక్తి లేని మాట ఎప్పుడు చెప్పడు యేసు ప్రభు. నా నామం పేరిట మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. ఎవరికైనా దయ్యములు పట్టినప్పుడు నీ శక్తి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. యేసు నామమును ఉచ్చరించు, నిశ్చయంగా అది పారిపోతుంది. అప్పుడు దేవుని శక్తి ఏంటో నీకు నీవే రుజువుపరుచుకుంటావు. అసలు ప్రయత్నం చేయాలిగా. ఓరాంగంగా అప్పుడే చమకుతా తక్కువగాను నువ్వు మొత్తం లట్ట కొళతాని గుడ్ల కాళతాని ఉంపరి దాంటి ఎదిరి బాపరేక తుహారు దాస్తకు గట్టిగా నిలబడు, నువ్వు ఎదిరించు, యేసు నామమును ఉచ్చరించు, వెనక్కి తిరిగిపోద్దంతే. దేవునికి మహిమ కలుగునుగాక. లేదా అక్కడికక్కడే నిలబడి పడిపోవాలంతే. మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు. మనలో కాదు, యేసు నామములో ఉన్నది శక్తి. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఈ ఏమి జరగకుండా కనీసం దేవుని శక్తి లేకుండా ఉంటారే, పైకి మాత్రమే భక్తి కలిగి ఉంటారు కానీ లోపల దేవుని శక్తి వారిలో లేదయ్యా. ఓ తిమోతి, ఈ చివరి దినాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఏ చివరి దాడు మా సంఘమా జాగ్రత్త పడో. దేవరి శక్తి నరజు అప్పుడు భక్తి క్రాంతి వేస్ట్, ప్రయోజనం లేదు. భక్తి చేస్తున్నామంటే దేవుని శక్తి మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా ప్రార్థనకి ఈరోజున ఇదే ఈ కార్యం జరిగి కనుక కేసుకోను. అది చిన్న కార్యమే కావచ్చు, అది దేవుని శక్తి వలన జరిగిందని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడుతాం. అది చిన్న కార్యమే, అది చిన్నదే, కానీ నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు చేసిన పని అది. ఇలాంటి కార్యాలు కూడా నా ద్వారా నా దేవుడు చేశాడు అన్నవాళ్ళు నిజంగా మీ చేతులు పైకెత్తండి. ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో దేవుని శక్తి నీ ద్వారా బయలుపరచబడింది. ఇది సత్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. నమ్మితే నువ్వు కార్యాలను చూస్తా ఉన్నాడు. అలాంటి రోజుల్లో ఉన్న మనము మరి ప్రార్థనే లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన శక్తి వస్తుందా మనకి? కాబట్టి జాగ్రత్త పడాలంటున్నాడు. అంత్య దినములలో ఏ కాలం అది? అపాయకరమైన కాలములు వచ్చును. అంటే ప్రమాదకరమైన రోజులు ఇంకా రాబోతున్నాయి. వచ్చేసాయి, కానీ ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము ఇంకా ఉంది చూడండి. పైకి భక్తి గల వారు ఎవరై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందుకు ఇట్టి వారికి విముఖుడవై పాప భరితులై
నానా విధములైన దురాశ వలన నడిపించబడే వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే పాప భరితులై, అంటే పాప ఆలోచన, పాపపు కోరికలు కలిగి రకరకాల దురాశల వలన నడిపించబడే వాళ్ళు కూడా ఉన్నారంట. అలా నడిపించబడి ఎల్లప్పుడూ నువ్వు నేర్చుకొనుచున్నాను. ప్రతి ఆదివారం, ప్రతి గృహకూడికలో, ప్రతి చోట ప్రార్థనకు వెళుతూ వస్తూ ఒక్క ప్రార్థన కూడా మిస్ కాకుండా, ఒక్క గృహకూడిక కూడా మిస్ కాకుండా, ఒక్క ఆరాధన కూడా మిస్ కాకుండా వారి జీవితాల్లో ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న కత్ర వాక్యాలు సామలేదే నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు నువ్వు పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు వారే అన్య జనాంగము. వారికి దేవుడంటే ఎరగలేదు, దేవుడంటే తెలుసుకున్నారు కానీ ఆయన శక్తిని వారు పొందుకోలేదు. కాబట్టి వీళ్ళలో ఉన్న దురాశలు అస్సలు పోవు. వారు అట్టి దురాశలు కలిగి, ఇందాక మనం విన్నాం కదా, ఏది కీర్తనల గ్రంథం 79వ అధ్యాయంలో మనం విన్నట్లుగా ఏమని వ్రాయబడింది అక్కడ? ఏమండి, అన్యజనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. ఏం చేస్తారు? పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు తీర్చుకోవటానికి వాళ్ళు ఆలయాన్నే పాడు చేస్తారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసినట్టు దేవుని మందిరాన్ని ఎలా చేసేస్తారు వీళ్ళు? అంతే కదండి. ఇప్పుడు భక్తిహీనులు ఉన్న సమాజంలో దేవుడు ఉంటాడా? ఒక్కడి పాపమును బట్టి ఆ కుటుంబం అంతా నాశనం చేయలేదా దేవుడు? ఎవరి కుటుంబం అది? ఆకాను కుటుంబం. హల్లెలూయా. ఆ ఒక్కడిని బట్టి ఆ కుటుంబమే నాశనమైంది, కానీ ఆడు వెనుక బయటపడకపోతే ఆ సమాజం అంతా నాశనం అయిపోయేది. అందుకు కదా మోషే దగ్గరకు దేవుడు వచ్చి, దేవుని ఉగ్రత వచ్చేసింది, మీలో ఒకడు పాపం చేసి ఉన్నాడు, సమాజంలో రండి అందరిని తీసుకొని రా, లేకపోతే అందరిని చంపేస్తానన్నాడు యేసు, మన తండ్రి అయిన దేవుడు. అన్నాడా లేదా? అప్పుడు కదా భయపడి అందరిని పాళెంలోనికి తీసుకొచ్చాడు. నా కుమారులారా అని దండం పెట్టాడు. మోషే నాయకుడు దండం పెట్టాడండి ప్రతి ఒక్కరికి. నా కుమారులారా, మీలో ఎవరో కొద్దిగా దయచేసి చెప్పండి దయచేసి చెప్పండి అంటే, అప్పుడు ఇక చెప్పట్లేదు, ఇక చిట్టీలు వేయటం మొదలు పెట్టాడు. అవునండి, కల్దీ కుమారుడు జబ్ది మీద వచ్చింది, జబ్ది మనవడి మీద వచ్చింది. అలాగా చీటీ ఎవరి దగ్గరకు వచ్చింది? ఆకాను దగ్గర పడింది. అలా చేసినందుకు ఆ ఆకాను కుటుంబం అంతా చేసింది పాపం ఎంత? ఒక్కడే. కానీ తన కుమారులు, తన కుమార్తెలు, తనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఆ కోరులోయలో కాల్చేశారు, బూడిదలైపోయింది. ప్రియమైన దేవుని సంగమా, అపవిత్రను చూచి సహించువాడు కాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అన్యజనులు చేరారా బాబు, పైకి భక్తి గలవారి వలె నటిస్తున్నారు కానీ వాళ్ళు భక్తి వారిలో లేదు. ఇలాంటి వారిని బట్టి సంఘము పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది, దేవుని ఆలయాలు పాడైపోతాయి, మందిరం పాడు దిబ్బగా అయిపోద్ది. అందుకనే దేవుడు అన్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. నీకు తెలియ మోసపోతున్నావేమో, జాగ్రత్త. నీకు తెలియకుండానే నీలోని కోరిక నువ్వు తొలగించుకోకుండా ఉండుట మూలముగా నీకు నీవే మోసం చేసుకుంటున్నావేమో సుమా, జాగ్రత్త. ఇకనైనా నీ హృదయంలో ఉన్న ఆ దురాలోచనలను తొలగించుకొని తండ్రి అయిన దేవుని సన్నిధిలో క్షమాపణ నొంది, ఆయన రక్తంలో కడగబడి, ఆయన సమాజంలో పరిశుద్ధతను పొంది నువ్వు పరిశుద్ధునిగా దేవుని రాజ్యంలో చేరుకోవడానికి సిద్ధపడవు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా
సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. మనందరితో ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా ప్రభు ఇదే చెప్తున్నాడు. చెప్పుచున్న నేను గొప్పవాడిని కాదు, నాలో బలహీనతలు మీకు ఎవరికీ తెలియదు, కానీ నా తండ్రి అయిన దేవునికి తెలుసు నేను ఎలాంటి వాడినో, నా బలహీనత ఏంటో. అలాగే నీవేంటో, నీ బలహీనత ఏంటో తండ్రి అయిన దేవునికి తెలుసు. అందరూ సమానమే ఆయన దృష్టిలో. అందరినీ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మనం పరిశుద్ధతగా లేకపోతే ఈ చివరి దినాల్లో గొప్ప ఉగ్రత మన మీది కూడా రావచ్చేమో, వస్తుంది, జాగ్రత్త. కాబట్టి మనం అందరం పరిశుద్ధతను పెంచుకొనడానికి, దేవుని సన్నిధిలో యథార్థ హృదయం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఏమండి పూర్వ దినాల్లో జరిగిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మనందరము కన్నులారా చూచేంత గొప్ప పరిశుద్ధత మనలను ఆవరించునుగాక. కార్యాలు జరగాలి. హల్లెలూయా. చూడండి, మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి నీ క్షేమం కలగాలంటే నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలను కట్టడాలను నువ్వేం చేయాలి? పాటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23-24 వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 23-24 వచనం. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి. ఏ పెనుగాలి ఇది? దేవుని మహా ఉగ్రత అనే పెనుగాలి. చెప్పండి, అందరు చెప్పండి, ఏ పెనుగాలి ఇది? దేవుని మహా ఉగ్రత అంటే ప్రచండ కోపం, దేవుని కోపం అనే పెనుగాలి బయలుదేరుచున్నది. దేవుని మహా ఉగ్రత అనే పెనుగాలి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏం చేస్తుంది? అది బయలుదేరిపోయింది, ఆల్రెడీ బయలుదేరిపోయింది. అది దేవుని పెనుగాలి, ఉగ్రత అనే పెనుగాలి. అది గిర్రగిర్ర తిరుగు సుడిగాలి. అది గిరాగిరా తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళుమని దిగును. నువ్వు అనుకోనని గడియలో నువ్వు యథాతథంగా నువ్వు పనులు నువ్వు చేసుకుంటూ పోతుంటావు. దేవుని మాట వినవు. ఇన్ని రోజులు చేస్తుంటే నాకేం అనలేదు, కానీ దేవుడు ఇప్పుడే నాకేం చేస్తాడు అనుకోండి. నీ పనులు నువ్వు పోతావు, దుష్ట పనులు, దుర్యోచనలు, దేవునికి వ్యతిరేకమైన పనుల్లో నువ్వు నిమగ్నమైపోతూ ఉంటావు. కానీ నీ మీద అనుకోకుండానే పెళ్ళుమని దిగుతుంది. కారణం ఏంటంటే నీలో దుష్టత్వం ఉన్నదని. హల్లెలూయా. ఎంత కాలము దేవుని ఎరుగక వాయిదా వేస్తావు, ఇకనైనా ప్రభుని నమ్మి, ఇకనైనా ప్రభుని నమ్మి రక్షణ పొందవా, రక్షణ పొందవా. ఎంత కాలము దేవుని ఎరుగక వాయిదా వేస్తావు, నినెవె పట్టణపు ప్రజలు బహు దుష్టులై జీవించిరే, నినెవె పట్టణపు ప్రజలు బహు దుష్టులై జీవించిరే. యోనా ప్రకటన చేయగానే మారు మనసు పొందిరిగా, యోనా ప్రకటన చేయగానే మారు మనసు పశ్చాత్తాపమే చెందిరిగా. ఎంత కాలము, ఇంకెంత కాలము దేవుని ఎరుగక వాయిదా వేస్తావు. హల్లెలూయా. ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తిమోతి నడిపిస్తున్న సంఘానికి హెచ్చరిక చేసిన దేవుడు ఈరోజు బూదవాడ తండ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిర సంఘములో సహవాసులుగా ఉన్నటువంటి మనలందరినీ కూడా
ఏమండి, దైవజనుని ద్వారా ఏం చేస్తున్నాడు ఆయన? హెచ్చరిక చేస్తున్నాడు. నాకు కాదులే అని అనుకుంటే నీ ఇష్టం అమ్మా బాబు, అది నీ ఇష్టం. స్వేచ్ఛ అనేది దేవుడు నీకు ఇచ్చాడు. స్వేచ్ఛ, స్వతంత్రం నీకున్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడానికి స్వేచ్ఛ నీకు ఇచ్చాడు దేవుడు. కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం చేసుకో, దేవుని ఉగ్రత దినమందు లెక్క అప్పచెప్పవలసి ఉంది. హల్లెలూయా. అందుకనే అన్నాడు, తినుము తాగుము సుఖించుము. అయితే వీటన్నిటి వెనకాల దేవునికి లెక్క అప్పచెప్పవలసింది. హల్లెలూయా. ఇదిగో యెహోవా మహోగ్రత ఎలా వస్తుందంట? గిర్ర తిరుగు సుడిగాలి వలె వస్తుంది. అది ఎవరి మీద దిగుతుంది? దుష్టుల మీద పెళ్ళుమని దిగును. తన కార్యము ముగించే వరకు, అంటే దేవుడు తన కార్యాన్ని ముగించే వరకు, అంటే తన కోపము చల్లారే వరకు, తన హృదయములో ఉన్న ఆలోచనలను దుష్టుల ఎడల ఏమి చేయాలి, దుష్టులను ఏం చేయాలి, మాట వినని వాళ్ళని ఏం చేయాలి, వ్యతిరేకంగా నడుస్తున్న వాళ్ళని ఏం చేయాలి అని అనుకొని కోపపడ్డాడో ఆ కార్యము నెరవేర్చే వరకు దేవుని కోపాగ్ని చల్లారదు. దేవుని కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహిస్తారు. ఈ రోజుల్లోనే మీరు గ్రహించాలి. హల్లెలూయా. అప్పుడా గొప్ప ఉగ్రతతో, అప్పుడా గొప్ప ఉగ్రత ಅತ್ರ ವಾತೆ ದೇವರ ಉಗ್ರತ ಹನು ರಚಕತಾನೆ ಆಂಗಾಂಗದ ಮಾನವ ಕರ್ತಾನೆ ಎప్పుడైనా జాగ్రత్త పడకుండా కేరోతి ఏకేకిరి జీవితాలు అస్సలు ఏమాత్రం దిద్దుకోరండి. దురద చెవులు, కట్టిన హృదయులు, భ్రష్టులు, భ్రష్టత్వంతో నిండిన వారు. అత్త సామళ్ళ పరం ఖర్చతాని పాపాలు కరే, అత్త సామళ్ళ పరం ఖర్చతాని ఇష్టం అవుదు చాలే. గడప దాటవతర వరకు, ఈ మందిరం మీద గడప దాటవతర వరకు జాగ్రత్త. మోసపోతున్నావు, జాగ్రత్త. భయము కలిగి జీవించు. నువ్వు అనుకోనని గడియలో ఉగ్రత వచ్చేస్తుంది. అనుకోనని గడియలో వచ్చేస్తుంది. క్షణం పట్టదు నీలో భయంకరమైన రోగం పుట్టించడానికి. నువ్వు చేస్తున్న పనికి ఆయన గనక నిన్నొచ్చి అని అనుకుంటే క్షణం పట్టదు. గంట లోపట్లోనే చంపేయగలడు ఆయన. భూమి మీద లేకుండా చేయగలడు. మనిషి కాదు ఆయన, నరుడు కాదు, దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు. ఓరు సహనమైన శంకించమతో, ఆయన సహనాన్ని శంకించవద్దు, పరీక్షించవద్దు. జాగ్రత్త అని ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే ప్రభు చెబుతున్నాడు. చూడండి, ఒక మంచి మాట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరము ఎత్తైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక. కొండల కంటే ఎత్తుగా మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ఎత్తుగా కట్టబడతాయి, ఎత్తుగా నిర్మించబడతాయి. అంటే మీరు అనుకుంటారు, గట్లా బాంధావచ్చు కాకో ఈ మందిరమేనా, గట్ల ఎత్తు అజ్జి ఎత్తు కాకో కనికిరచ్చు. అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మనిషి, ఇప్పుడు కేఏ పాల్ గారు ఏమన్నారు? ఆకాశం అంత ఎత్తున ఎదిగాడ్రా అని అన్నారు ఒకప్పుడు. అన్నారా లేదా? నిజంగా ఆకాశం అంత ఎత్తు ఆయన పైకి వెళ్ళాడా? అక్కడ ఆయన నివాసం చేస్తున్నాడా? లేదు. తన యొక్క ప్రవర్తనను బట్టి, తన యొక్క బుద్ధిని బట్టి, తన యొక్క తగ్గింపు జీవితం బట్టి అంత ఎత్తున అందరూ చెప్పుకునేటట్టుగా పైన ఉన్నవాడిగా ఎదుగుదలలో అంత వాడని చెప్పుకోవడానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఆయన దేవునికి వ్యతిరేకంగా ఆయనే కాదు ఎవరు నడిచినా సరే ఆయన కింద అణచివేస్తాడు. హల్లెలూయా. అంటే అందనంత ఎత్తులో తీసుకెళ్తాడు ఆయన సంఘాన్ని. హల్లెలూయా. మందిరాలను. మహిమ దేవునికే చెల్లును గాక. చెప్తున్నాడు కదా, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును.
ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేతారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దానిలోనికి వచ్చి ఎప్పుడుది మరి? ఏ దినాలు? చివరి దినాలు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అన్యజనులు గుంపులు గుంపులుగా ఎందుకు రావట్లే? వస్తున్నారా? గుంపులు గుంపులుగా వస్తున్నారా జనాలు? నాకు తెలిసి గుంపులు గుంపులు కాదు, ఎవరో ఒకళ్ళొస్తేనే ఆనందపడిపోతున్నాను. రా నాయన కూర్చోనైనా, కూర్చోనైనా, ఏ ఇత్తం సేవ నువ్వు నా ఓకే నీకు బలాల ఎంత గౌరవిస్తామో కదా. కానీ ఆ రోజులో గౌరవం లేదు, గీవరం లేదు. దేవుని ఉగ్రత చూసిన వాళ్ళందరూ పరుగో పరుగని ఎక్కడికి వస్తారో తెలుసా? ఎక్కడ? దేవుని మందిరం ఎక్కడ? మందిరం కత్తచాయి, దేవుని మందిరం కచ్చకతాని వస్తారంటండి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అలా రావాలి అని అంటే ప్రియమైన దేవుని సంగమా, మనలో దుష్టత్వము ఏమాత్రము ఉండకూడదు. సంఘములో చేరువారందరూ పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు అని పిలువబడేంత ఏమండి ఆధిక్యతను మనము సంపాదించుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఆయన అంటున్నాడు, అన్యజనులు దేవుని స్వాస్థ్యములో చొరబడ్డారు. పేరుకు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలని అనిపించుకుంటున్నారు, కానీ వారి హృదయంలో దేవుని శక్తి లేదు. అసలు భక్తియే లేకుండా జీవిస్తున్నారు అని పౌలు గారు తిమోతి సంఘానికి చెప్తున్న మాటల్ని ఈరోజు మన సంఘానికి కూడా ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏ హెచ్చరిక జాయ గాయ సామడే గాయ దగ్గర కాయ చేయి మేలు జరిగినతోనే. కానీ నిజంగా तार दल कुंचको देवर दृष्टि परीक्षा कर ले परीक्षा कतरा ताड़ काय करा चाची कतरा दाटा ये जमी पर ఎవరికి గ్యారెంటీ లేదు కదా. ఇది నీకు తెలుసు కదా. మరి తెలిసి ఇంకా మారవా? నీ మనసులో ఉన్న ఆ కక్ష, ఆ క్రోధము, ఆ కుళ్ళు, ఆ వరవలేని గుణం ఇంకా తొలగించుకోవా? హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి, ప్రభు చెప్తున్నాడు, అంత్య దినములలో జనులు దానిలోనికి వస్తారు, గుంపులు గుంపులుగా వస్తారు. యాకోబు వంశస్థులారా రండి, మన యెహోవా వెలుగులో మనం నడుచుకుందాం. యాకోబు వంశస్థులు ఎవరు? ఇశ్రాయేలు వంశస్థులు ఎవరు? ఈ రోజుల్లో ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలు ఎవరు? సైన్యం ఎవరది? నీవు, నేను, మనము. యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలమైన మనమే. మనతో అంటున్నాడు, రండి మనము దేవుని వెలుగులో నడుచుకుందాం. చీకటి మనకొద్దు, చీకట్లో మనకు అవసరమే లేదు అని ప్రభు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు అన్ని జనులు మందులలో గుంపులు గుంపులుగా రావడం మనం చూడట్లేదు, నిజమే ఇది. కానీ ఒక రోజు వస్తుంది, ఇప్పుడు మైక్ యంత్రాంగ శబ్దం ద్వారా కూడా గృహ కుడికల్లో కూడా వింటున్న వారు లేరా? ఎవరైనా తెలియని వారు ఉన్నారా? అందరికీ తెలుసు యేసు ప్రభు ఇలా జరుగుతుందంట అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఊచెత్తి ఆవచ్చగచ్చ, ఎగత హెట్టెత్తి చావచ్చగచ్చ, ఒకత ఊచెత్తి ఆవగచ్చ, ఎగత హెట్టెత్తి చావాగచ్చకన హాసరెత్తుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత ఖచ్చితంగా దిగిన రోజున ఇలా ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఎక్కడికి పరిగెడతారో తెలుసా? మన దేవుని మందిరానికి గుంపులు గుంపులుగా వస్తారు. హల్లెలూయా. ఆ రోజు కోసం దేవుడు ఆలస్యం చేయకుండా దిగి వస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. జొరబడ్డారు, కానీ దేవుని మాత్రం వాళ్ళు నిజంగా ప్రేమించటం లేదు. రహస్యంగా వచ్చి కూర్చోవటం అయితే కూర్చున్నారు, కానీ వారిలో దేవుని భయము లేదు. ದೇವರ ಡರ್ ಚೇ ఉందునే కత్త జావతి ದೇವರ వాతే రేని ఉందుమా లోకమేరు వాతే
లోకమే మొత్తం సేవా దగ్గర పడిన దేవుని వాత మాత్రం ఏ వార్తదా ఉందరు మూడ్యా ఒక్క మాట కూడా మాట్లాడరండి. బయటికి వెళ్తే చాలు వచ్చింది పోయింది. ఏంటది? ఎలక్షన్స్ వచ్చాయి పోయినాయి. ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఇంక అంతటితో ఆగరాదు. ఆగవాయిగా. హల్లెలూయా. దేవుని మాటలు, దేవుని గురించి ఆలోచన చేయండి. దేవుని గురించి ఆలోచన చేయండి. దేవుడు మనందరినీ లెక్క అప్పచెప్పే రోజు వస్తుంది, మనందరిని లెక్క అడిగే రోజు వస్తుంది. హల్లెలూయా. దేవుని గురించిన ఆలోచన కరా. ఉన్న రాజ్యాలన్నీ కూడా ఏమండి దేవుడు తొలగించే రోజులు వస్తున్నాయి. రాజ్యము మీదికి రాజ్యాలు, జనం మీద జనాలు, భయంకరమైన దినాలు. ఇవే అంత్య దినాలు. ప్రభు చెప్తున్నాడు చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. దేవిరి వాత్యకర అప్పటి సేవే. దేవిరి ఆలోచన కలగని చాలా. ఇదిగో ఏంటంట, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. సూచింపబడ్డారు వాళ్ళు. మరి నీ పరిస్థితి ఏంటి? మన అందరి పరిస్థితులు ఒకసారి మనమే పరీక్షించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో తిమోతికి పౌలు గారు చెబుతున్న మొదటి పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారండి. అసలు అందరూ ఆ విశ్వాసం చెంచుకరిలేకచాయి. అంటే దేవుని మాట కానీ దేవుని పదమే లేకుండా అయిపోయిందంట. కారణం ఏంటంటే వాళ్ళ మనసు ఎవరి మీద పడింది? ఇప్పుడు డబ్బు మీద పడింది. డబ్బు మీద పడింది. డబ్బు వెనకాల పరిగెత్తటం ప్రారంభించారు. డబ్బు వెనకాల పరిగెత్తటం ప్రారంభించిన వాడికి దేవుడు అసలు వారి మనసులోనే ఉండడు. కానీ దేవుని యొద్ద పరిగెట్టు వానికి మాత్రం డబ్బు ధనం పరిగెత్తుకుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇది నిజం. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కొరకు మనం ఆశపడితే దేవుడు మన కాళ్ళ దగ్గరికి తెస్తాడు దేన్నైనా. మనం కనుక పాపము కోసమో ధనము కోసమో పరిగెడితే మనకు అది అందదు సరిగదా, మనల్నే లాక్కొని వెళ్ళిపోద్ది. అసలు దేవుడిని మరిచిపోయేటట్లుగా చేస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలం. కీడు మేలైతే కాదు. ప్రభు చెప్తా ఉన్నాడు, కొందరు దానిని ఆశించి. దేనిని ఆశించమ్మా? బాయ్ లారే బాయ్ अब पूछ अपन सेवन परीक्षा करिए अंक एक बाय ने अपन सेवन वो बाय का करेक्ट समाधान केदी निकले से सामने जू जाता हूँ बाय ये तो गुंडा धड़ 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 करी से आपके उठाड़को सामलो बाय जरा. ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలము. కీడుకతో ప్రమాదం, ఆపద, శ్రమన సాదృశ్యం. సమస్త విధములైన శ్రమలకు మూలం. హెబ్రీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. హెబ్రీ 4:6. మొదటి తిమోతి 6:10 అదే అన్నాడు కదా, ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట. అజి काय करे पिसान आशा पडताने काय का कीदे ऊ पिसाच काय करी उरी घालजू करनाकी. బైబిల్లో ఎవరో చెప్పండి, అది బైబిల్లో ఎవరండి? ఇసుక మాగాయ, ఇస్కరియోతు యూదా. అది మాదిరి. పరిశుద్ధులందరికీ అది మాదిరి. జాగ్రత్త. ప్రభు చెప్తా ఉన్నాడు హెబ్రీ 4:6లో, కాగా
ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు మాట నిశ్చయము గనుక, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము. का तो अर्थम काय नमली देते इससे जावच काय होता है परलोक में नहीं देर लई भली सांवल पनी इससे इससे परलोक में जावळच काय उनको एक जावच है कनकच को सासी ये ताड़ी क्यों रोच है పరుగు పందెంలో అందరూ పెరిగెడతారు, అందరు గెలుస్తారా? నువ్వు కూడా గెలవా? నువ్వు కూడా గెలవా? మనం ఎందుకు ఈ పరుగు పందెం ఎందుకు? మనం గెలవటానికా ఓడిపోవడానికా? గెలవటానికే. అది లోకపు పందెము, ఇది ఆత్మీయ పందెము, ఇది ఆత్మీయ ప్రయాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ ప్రయాణంలో ప్రయాణించే ప్రతి ఒక్కరిని దేవుడు చేయబట్టి నడిపించుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఆత్మీయ ప్రయాణంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు కనుక ఆయన అందరినీ తీసుకొని వెళతాడు. మనకు విజయం, మన పక్షంగా ఉన్న దేవుడు విజయశాలి, జయశాలి. కాబట్టి మనల్ని అందరినీ జయం పొందుటకు ఆయన మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరో కొందరు విశ్రాంతిలో అంటే పరలోకంలో ప్రవేశిస్తారు అనే మాట నిశ్చయం కనుక, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు. బాగా గుర్తుపెట్టండి. अगड़ी सुवार्ता सामने गए पा యేసు ప్రభు मात्र शक्ति से गए అయితే मैं नमलू देवेने అయితే నేను కూడా నమ్ముకుంటా. देवे नमलू जना तुम्हारे घरे में से कुणसी दोगदाल दौरिके అయితే मैं नमलू छू. तुम्हारे घरे में वो बहन करना ना बुद्धि लेके आए हैं अब आचेगी कूकना యేసు ప్రభు నమలిది हाँ तो मैं నమలు छू అయితే నేను కూడా నమ్ముకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నమ్ముకొని ఏం జరిగింది సార్ చూడండి. ముందు సువార్తను విన్నవాళ్ళు అవిధేయత చేత దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అవిధేయతతో దేవుని మాట వినలేదు, వాక్యానికి పెడచెవిని పెట్టేశారు. వాక్యం ద్వారా దేవుడు తన సేవకుని ద్వారా గద్దిస్తూ ఉంటే అది నాకు కాదులే అనుకున్నారు. కానీ తీరా వారి పాపములు వారిని పట్టి వారి ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు పొంది నశించి నరకానికి వెళ్ళిపోయారు. కానీ పరలోకంలో మాత్రం వాళ్ళకి చోటు దొరకలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, అవిధేయత వలన ముందుగా సువార్త వినిన వారు అవిధేయత చేత వాళ్ళు పరలోకంలో చేరలేదు. గనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు దేక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం. కాబట్టి ఏం చేయాలి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొక్కడు హెచ్చరించుచు. काहे भाई काले नहीं आई कोनी आज ही आई का मंदिर में ना काहे भी काले नहीं दिखाया कोनी आज ही आई का गोचगवार में दिखाया कोनी तू आज ही आई का इदे हनुगिन करता देवर उग्रता है जागृत హెచ్చరించరేసోగా ఆ హెచ్చరికలు లేవు ఇప్పుడు. అది ఉంటే నీ తప్పు ఆయన ఎదుటివానికి తెలుసు కాబట్టి తూ కాయ్ తార్ కాయ్ తూ కేదచ్ కాకోతాని ముండో బూర్లే గప్ చిప్ ప్లాస్టర్ అతికించుకున్నట్టుగానే ఉండిపోతున్నారు. కానీ హెచ్చరిక మాత్రము చేయట్లేదు. కారణం ఏంటంటే నీలో భక్తి ఏది? నువ్వు సరిగ్గా ఉంటే ఎదుటివానికి ఖచ్చితంగా చెప్పగలవు. నువ్వే సరిగ్గా లేనప్పుడు ఇంకేం హెచ్చరిస్తావు నువ్వు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరినొకరు హెచ్చరించుకోలేకపోతున్నారు అంటే మీరందరిలో ఏముంది? ఇప్పుడు భక్తి హీనత, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు కనుకనే ఒకరినొకరు మీరు హెచ్చరిక చేయలేకపోతా ఉన్నారు. ప్యాన హనుద్రేకపణ పూర్వపు దినాల్లో తొలిటి దినాల్లో ఎలా ఉన్నాం మనం? నువ్వు వచ్చేది కాకుండా ఆబాయి జామా అమ్మ రండి మనం అందరం వెళదాం అని చెప్పేసి అనుకున్నాం. మరి ఈరోజు ఏమైంది? అక్రమము విస్తరించింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారిపోయినాయి. కాబట్టి నీ ప్రేమ కూడా చల్లారిపోయింది. కాబట్టి నువ్వు ఎవరిని కూడా పిలవడం, నువ్వు ఒక్కదానివే నీ దానికి నువ్వే వస్తావు. కానీ మిగతా వాళ్ళతో నీకు పని లేనట్టుగా అయిపోయింది. హెచ్చరిక ఎందుకు చేయలేకపోతున్నావు? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? హల్లెలూయా. ఇదిగో కొందరు మానుచున్నట్టుగా సమాజం కూడుట మానకుండా ఒకని ఒకడు ఏం చేయాలి? హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా
ఎలా చేయొచ్చు? సమాజముగా కూడుకునేలాగా చేస్తూ, ప్రేమ చూపుచూ, హెచ్చరించుకుంటూ, మంచి పనులు చేయడానికి ఒకరినొకడు పురిగొల్పుకొనవలెనని ఆలోచిద్దాం. మంచి పని చేయడానికి అందరము పూనుకుందాం, ఆలోచన చేద్దాం. హెచ్చరిక చేయాలి, ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవాలి, ఒకరినొకరు ప్రేమతో కలిసిమెలిసి మాట్లాడుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి. కాయ కాకుండా కాయకో अपने काको दोषులు దోచు अपन खागेजू मन की अधिकाते का मुड़ी అని ఫెయిలర్ కాకో పసి ఈ కాకో మన అర్థం ఇకోని మనమందరం ఎవరు? సహోదరులం. एक बाप पेर बेट बेटा आपण काय एक टांग एक झाला तो नष्टम काय आपण नाही काय नष्टम आहे काय मोठ मोठ पण काय तग जाय काय నానికి आपण కాకో మోటే जाय తగ్గుదాం. అందరి మనకు ఇదే నేర్పాడు దేవుడు, తగ్గింపు జీవితం. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడు, ఆ దినము సమీపించకొలది, అది దేవుని రాకడ దగ్గర అయ్యే కొలది మరీ ఎక్కువగా సమాజంగా కూడుకోవాలి. హెచ్చరిక, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. మంచి పనులు చేయట్లో ఒకరికొకడు పురిగొల్పుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 మనమందరం ఏం చేయాలనేది ప్రభు చెప్తున్నాడు. బాయ్ అబెత్తాని కాయ కత్తికి గో తారాలోచన అత్త చీకే బుదడా హౌజా ప్రేయర్ చర్చాంచి తూ वो हद रकाल है मार्को राजू को जो मैं बाई होने करो जो बियान क्यों गा तो बिया हो तमें सेने में धोख देन करो चू मकतरा को तमतरा तम कतरा को मैं अतरा देवर सन्निधि से यक्कज సేన దేవ శికారు వచ్చాయి, దేవుని సమకం అప్పుడు సేవే. చూడు ప్రభు ఏమంటున్నాడో ఈ చివరి రోజుల్లో. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. కాయాడి జమీ ప్ర కాయ స్థిరంగా రచకచ్చా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి ప్రేమ. విశ్వాసం కతో కాయి, ఈ నిరీక్షణ కతో కాయి. ప్రేమ కూకన అవచ్చా, నిరీక్షణ కూకన కలగచ్చా, విశ్వాసం కూకన కలగచ్చా. అప్పుడు సినిమాలో ఇదిగో వినుట వలన విశ్వాసం కలదు. అది అలా ఉంచండి. ఇంకొకటి కూడా ఉంది, అదేంటో మనం బైబిల్లో చూద్దాం ఒక్కసారి. తెస్సలోనికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని. హల్లెలూయా. మనం నిజంగా విశ్వాసం మనలో ఉంటే మనం ఏం చేయాలంట? పని చేయాలి. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే విశ్వాసమును దేంతో లింకు చేశాడు చెప్పండి? విశ్వాసమైన కేతి లింకు హాలో ఆడితే ఏ గొలుసు కాదినో కాయకనికి తొత్తను విశ్వాసం చకనగా తూ కేలస్తో తూ కామ్ కర్ను. ఏం చేయాలి? పని చేయాలి. ఏ పని చేయాలి? మంచి పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే విశ్వాసంతో కూడిన మీ పనిని. రెండవది ప్రేమతో కూడిన మీ ప్రయాసం. అంటే ప్రేమను దేంతో కొలిసి పెట్టాడు ఇప్పుడు? ప్రయాసం. ప్రయాసం అంటే కష్టం, శ్రమ. మనం పని చేయటం అంటే కష్టపడితేనే కదా. ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఆజ్ఞలను గైకోనాలి. ఆజ్ఞలు గైకోవాలంటే అనుసరించి నడుచుకోవాలి. చాలా కష్టమైనా పర్వాలేదు, ఇష్టంగా చేయాలి. హల్లెలూయా. అంటే ప్రేమలో ఏం కనబడాలి? ప్రయాసము కనబడాలి. మన కనబడాలి. మన కష్టం ఏంటో కనబడాలి ప్రేమలో. హల్లెలూయా. చూడండి, ఇంకా మూడవది నిరీక్షణ కదా. నిరీక్షణతో కూడిన ఓర్పు. మీ ఓర్పు. నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఎదురు చూస్తారు. ట్రైన్ ఇంకా రాలేదు, చాలాసేపు అయిపోయింది, ఇంకా ఎదురు చూస్తున్నారు. టైం అయిపోతుంది, ఇంకా రాలేదు,
ఇంకా ఎదురు చూస్తున్నారు. అంటే ఎదురు చూడటంలో ఏం అవసరం ఇప్పుడు? ఓర్పు అవసరం. అంటే నిరీక్షణ నాలో ఉన్నదండి అని నువ్వు అనుకుంటే, నీలో ఓర్పు ఉంటే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. మనలో ఓర్పు ఉంటే ఖచ్చితంగా పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాడా రాడా చెప్పండి? ఖచ్చితంగా వస్తాడు. ఇదేంటి? ఎదురు చూడటం, నిరీక్షణ. ఆ నిరీక్షణలో మనం ఓర్పు కలిగి ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయనను మనం పొందుకుంటాం. మనల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. అజ్జికతరాగే ఎదురుదేకు అని అనుకుంటే ఆయన నీ కోసం వచ్చే టైంలో నీవు ఓర్పు కలిగి ఉండకపోతే పొందుకోలేవు. హల్లెలూయా. చెప్పండి. విశ్వాసమును దేంతో లింక్ పెట్టాడు? పని. నీకు విశ్వాసం ఉంటే పనిలో ఉండు. ప్రేమను దేంతో పోల్చాడు? ప్రయాసం. మన యొక్క ప్రయాసం, మనం పడుతున్న ప్రయాసంతో పని కర్రెజుకో కామేరు కష్ట. మన వంతు మనం చేయవలసినటువంటి కష్టం, దేవుని గురించిన ప్రయాసం. మూడవది నిరీక్షణ. మనలో ఓర్పు ఉంటేనే నిరీక్షణకు ఆధారం. నిరీక్షణకు ఆధారం ఏంటో చెప్పండి? అవును, ఓర్పు లేకపోతే మన నిరీక్షణకి ఆధారమే లేదు. ఓర్పు కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తే పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాం. దైవజనుడు, ఈ ప్రపంచంలో ఉన్న నిజమైన దైవజనులు, నిజంగా సేవ చేసేవాళ్ళు సంఘం కోసం, సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం అనునిత్యం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అప్పచెప్పోచిన పని సేవేరు వస్తారేణు బాపు, పరిస్థితి ఉద్యోగులత ఏకిని అసలు సమాధానం చెందుచాయ్, ఏకిరి గరిమా కనీసం నెమ్మది చెందుచాయ్. అసలు ఏ మన కత్త అప్పచెప్ప బాపు, ఇందును కూకనమ సికావను బాపు, ఇందును కూకనమ చలావను బాపు కాయన ఆకిర్ హాస్వర్ రేడని ప్రార్థనా కరోజుగో దైవ జనుడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఏం ఎత్తుకొని మనం పోలేము, కానీ సంఘం అంతా ఎత్తబడే గుంపులో ఉండాలి. ఇదే నా ఆశ. ఆమేన్. దీనికోసమే నా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. మిమ్మలను కూడా దీనికోసమే నిలబెట్టాడు, దీనికోసమే కూర్చోబెట్టాడు. నాతో పాటు మనందరం కలిసి ఏకముగా దేవుని పనిలో, ఆయనలో మనం ముందుకు సాగిపోవాలి. ఆయన రాజ్యంలో మనం అందరము తెల్లని వస్త్రాలతో పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలంగా, ఆ దేవాతి దేవుని నివాసం ఉంటున్న ఆ పరలోక రాజ్యంలో మనం అందరం ఉండాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చెప్పండి. ఇప్పుడు ప్రభు చెబుతున్న మాట చూడండి. విశ్వాసముతో కూడిన పని. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచేయి. ఇక్కడ నిలుస్తాయి, అక్కడ కూడా నిలుస్తాయి. నిలిచుండే ఇవే. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో కూడిన మీ పని, ప్రయాసంతో కూడిన మీ ప్రేమ, ఓర్పుతో కలిగిన మీ నిరీక్షణ, ఈ మూడిట్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూడిట్లో నిలకడగా ఉంటే మనల్ని ఎవ్వరు దేవుని నుండి దూరం ఎవ్వరూ చేయలేరు. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? విశ్వాసంతో కూడిన పని. ఈ విశ్వాసంతో కూడిన పని విషయంలో ఒక సంఘం గురించి దేవుడు మాట్లాడాడు. ఆ సంఘం గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఆ సంఘము పేరు ఏంటంటే పెర్గము. ఏ సంఘం అమ్మా అది? వారి మీద ఎక్కి గురించి క్లియర్గా సమాధానం పడ. మనం ఏం చేసాం? మనం 7 దూతల గురించి, ఒక్కొక్క దూత గురించి మనం తెలుసుకున్నాం కదా. 5 దూతల కొరకు వచ్చాం, 6, 7 దూతలు అలా ఉన్నాయి. అది కూడా మనం నేర్చుకుంటాం. కానీ ఈరోజు ఏంటో తెలుసా? విశ్వాసంతో కూడిన పని గురించి ఒక సంఘముకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంఘం పేరేంటో చెప్పండి. పెర్గము. కోబాయ్ काय సంఘము ఉదయ బాయ్ ఉంటాడు బాయ్ మాతే पर एक लागा काय मैंने उदय हनु सगे దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా हाथ पाड़ी बाई तो दो तुझ में
మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే విశ్వాసంతో కూడిన పని. పెర్గము సంఘం, కుడుస సంఘం మేడు పెరిగాము కొని. పెరిగారు, ఏం సుఖం, బుర్రలో ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెర్గము దేకాయకత, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసంతో కూడిన పని విషయంలో ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఏమని మెచ్చుకున్నాడు చూడండి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. తూ కత్త బేటి చికతో, తూ కత్త బేట చికతో సైతానేర్ సింహాసన మేఢ బేటొచ్చి అని తూ కుణుకోకొని మారు బేటి, తూ కుణుకోకొని మారు బేట. ఎవరో కాదు, నా రక్తంలో కడగబడిన నా కుమారుడవు, నా కుమార్తెవి. కానీ నువ్వు నివాసం అవుతున్న స్థలం ఎలాంటిదో తెలుసా? అది సాతానుడు నివాసం ఉన్న స్థలం. అది నీ చుట్టూ మంచి కార్యం ఏదైనా జరుగుతుందంటే నువ్వు ఎప్పుడు వినని కార్యాలే జరుగుతున్నాయి, కానీ దేవునికి సంబంధించిన పనులు జరగకపోయినా దేవుడు ఆ స్థలంలో నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? దేవునికి మహిమ కలగాలని తెలుసు ఆయనకి. నీ చుట్టూ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. నీకు వ్యతిరేకమైన పనులు జరుగుతున్న విషయం ఆయనకు తెలుసు. నువ్వంటే ఎవరికి పడని విషయం ఆయనకు తెలుసు. నిన్ను ఓర్చుకోలేనటువంటి వారు నీ చుట్టూ ఉన్నారని కూడా ఆయనకు బాగా తెలుసు. కానీ ఆ స్థలంలో నిన్ను పెట్టింది ఎవరో తెలుసా? మన తండ్రి అయిన దేవుడు. ఆయన అంటున్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నాకు తెలుసు, మరియు సాతానుడు కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినాలలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసరించలేదని నేను ఎరుగుదును. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. సాతానుడి సింహాసనం ఉన్న స్థలములో నువ్వు ఉన్నావు, నీతో పాటు ఇంకెవరైనా చంపబడిన ఆయన పేరేంటిది? అంతిపయ. అంతిపయ. హల్లెలూయా, హల్లెలూయా. అంతిపయ అనే విశ్వాసి ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు. ఈ ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసా? సాతానుడి సింహాసనం స్థలాల్లో దేవుడే పెట్టాడు. ఇక్కడ నువ్వు గెలుస్తావా, గెలవా? ఇక్కడ నా నిమిత్తము నువ్వు సాక్షిగా ఉంటావా, ఉండవా? నీ పరిస్థితిలో నువ్వు పడిపోతావా, నిలబడతావా? నన్ను విడిచిపెడతావా, నాలో ముందుకు సాగుతావా? నన్ను హత్తుకుంటావా, నన్ను విడిచి బయటికి వెళ్ళిపోతావా? ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? పరీక్ష కోసం నిన్ను అక్కడ పెట్టాడు. అయితే ఆ పరీక్షలో అంతిపయ అనేవాడు చంపబడ్డాడు. ఓర్వలేనివాడు, నీతిగా జీవిస్తున్న అంతిపయను ఓర్వలేదు. మంచిగా నడుచుకుంటుంటే అతన్ని ఏమాత్రం సహించుకోలేదు. ఏం చేశారంట? అందరు కలిసి, అంటే చుట్టూ ఉన్నది వాళ్లే కదా, సాతానుడి సమూహాలే ఉన్నాయి. వాళ్ళందరూ దొమ్మిగా పడి తను చంపేస్తే నువ్వేం చేశావు తెలుసా? నా యందు విశ్వాసాన్ని విడిచి పెట్టలేదు. నా యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నా కోసం నువ్వు సాక్షిగా నిలబడ్డావు, గట్టిగా నిలబడ్డావు. ఆ సంగతి నాకు తెలుసమ్మా, ఆ సంగతి నాకు తెలుసయ్యా అని ఈ రోజున దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది సత్యం. నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది సత్యం. अपने शेर गुరించి ಇದೆ ಈ ಸಾಕ್ಷ್యం ರೇಣು దేవేన్న నమిలి తేజనే కాయి కరతి లేదా ఎవరైనా ఫలానా చోట ఇలా చేశారని తెలిసినా కూడా మనలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం మనం విడిచి పెట్టకూడదు. దేవునిలో గట్టిగా ఉండాలి. ఎందుకంటే కొత్తగా ఏం జరగట్లే, దేవుడు చెప్పిందే జరుగుతూ ఉన్నాయి. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు, మంచి మాటలు కాదు చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధనిలు ఆనందించి సంతోషించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పెర్గములో ఉన్నటువంటి సంఘం వారి యొక్క విశ్వాసమును గురించి దేవుడు సెలవిచ్చాడు. విశ్వాసంతో కూడిన పని విషయంలో మాత్రం నిలబడ్డారు కానీ తొలగిపోలేదు. హల్లెలూయా. ఇంకో చూడండి, యెషయా గ్రంథం 26 అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం.
వీళ్ళు ఇలా గట్టిగా నిలబడటానికి గల కారణం ఏంటి? కారణం కనుక దేవుకి రోజుకు సామాన్. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసమించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా ప్రక్కను 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నేను ఎవరికిని భయపడను, అని పెర్గము సంఘపు విశ్వాసులందరూ గట్టిగా ఉన్నారు. ఈరోజు మన బూదవాడ తండ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనా మందిర సంఘ విశ్వాసులు కూడా అలాగున ఉందురుగాక. ఉండాలి. ఎందుకంటే ఇంత నమ్మి చివరిలో పడిపోతే ఏం సుఖం కదా. హల్లెలూయా. చూడండి, ప్రభు ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. దేవుడు కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగాయుగములు కే నమ్మలేను? దేవునే నమ్మలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడి చెప్పిన మాట ఒకసారి విందాం. ఏకప్తా సామణ పరిసేవే ప్రభు చెప్తున్నమాట 3:22, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవు అయిన యెహోవావు, నీ వద్దకే మేము వచ్చుచున్నాము. భ్రష్టులైనటువంటి బిడ్డలారా మీరు తిరిగి రండి. సేవనుకోతో, భ్రష్టులైన బిడ్డలారా మీరు తిరిగి నా యొద్దకు రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మన బలారే ఆయన సేవే అప్పుడే సేవనే దేవు బలారా, అప్పుడు సేన దేవు కేరొచ్చు. భ్రష్టులైన బిడ్డలారా మీలో ఎవరైనా భ్రష్టత్వం ఉంటే, ఎంత చెప్పినా వినని పరిస్థితి, ఇదిగో మారతాను అనుకుంటున్నావు కానీ మారలేని పరిస్థితి, ఇలాగ నేను ఉండాలని అనుకుంటున్నావు కానీ నువ్వు ఉండలేకపోతున్నావు. ఇలాంటిది జరగడానికి గల కారణం ఏంటంటే భ్రష్టత్వం నిన్ను ఆవరించింది. ఓ భ్రష్టులైనటువంటి బిడ్డలారా నా దగ్గర రండి. మీలో ఏముంది? అవిశ్వాసం ఉంది, విశ్వాసం లేదు. అందుకనే నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. నిలబడాలనుకుంటున్నావు, నిలబడలేకపోతున్నావు. సాగాలి ముందుకు అనుకుంటున్నావు, ముందుకు అడుగు వేయలేకపోతున్నావు. ఇదంతా కారణం ఏంటంటే నీలో ఏముంది? అవిశ్వాసం ఉంది. ఆ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను బాగు చేస్తాను అంటున్నాడు. మరి నువ్వు రావాలిగా, మరి నువ్వు అడగాలిగా. అయ్యా నాలో అవిశ్వాసం లేకుండా చేయి ప్రభువా, నాలో విశ్వాసమును అభివృద్ధి చేయి ప్రభువా. అయ్యా నన్ను నిజమైన విశ్వాసిగా నన్ను నీవే తయారు చేయి ప్రభువా. నేను విశ్వాసిగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. అడగాలిగా, అడిగితే ఇస్తాడు ఆయన. చూడండి యోనా గ్రంథం కీర్తన గ్రంథం 78:22. కీర్తన 78:22. పూర్వకాలంలో ఇంత చెప్పినా కూడా ఏమండి దేవుని వైపు తిరగలేదంట. దురద చెవులు గలవారు ఉన్నారంట. ఓడి వాక్యం క్యూ గురగచ్చ ఓడి కానం మేళ చెబుతూ ఉంటాడు. దైవజనుడు చెవిని అడిపెట్టేస్తుంది. కానీ వాక్యం వైపు మాత్రం ఖొజావు కూరే, కానమసోళ్ళు కూరే. దురద చెవులు, దేవుని మాటలు వినని చెవులు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇలాంటి వాడి గురించి? వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక. అందుకే యోనా గ్రంథంలో దేవుడు ఇలాంటి వారి గురించి ఒక ప్రకటన చేశాడు. హల్లెలూయా. ఏంటో చూద్దాం. నీనెవె పట్టణపు వారు
యోనా గ్రంథం 3:5-10 వరకు. నీనెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును అతని సింహాసనం మీద నుండి దిగి తన రాజ్య వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయాలి. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు చూశాడు. చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదును అని అనుకున్న తాను మాట ఇచ్చిన ఆ కీడును చెయ్యకుండా మానేశాడు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. నీ జీవితంలో నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో అది కనుక నువ్వు మానేస్తే నీ మీద నీకు చెయ్యాలి అనుకున్న కీడును దేవుడు తప్పించేస్తాడు. మారిపోయాడు. నా కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, నా కుమార్తె కన్నీరు గారుస్తూ ఉంది, తన తప్పు తనకు తెలుసుకున్నది, ఇక మరి తప్పు చెయ్యనని మాట ఇచ్చింది కనుక ఈ కీడు నేను ఆమె మీదకి, ఆయన మీదకి, ఆ కుటుంబం మీదకి నేను వెళ్ళనియను. ఆయనే మానేసుకుంటున్నాడు. కీడును చేస్తానన్న కీడును చేయకుండా మానేసే మహా గొప్ప దేవుడు. మనం మారితే ఆయన మానేసుకుంటాడు, మనం మారకపోతే ఆయన వదులుతాడు ఒక్కొక్క కీడుని. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటిది? విశ్వాసంతో కూడిన బాపురే మార్కు రాజు యొక్కలో సావడోగా అబ్బా. విశ్వాసంతో కూడిన పని దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంటే నువ్వేం చేయాలి? పని చేయాలి. ఏ పని? మంచి పని చేయాలి. హల్లెలూయా. చూడండి, రెండవది నిరీక్షణతో కూడిన ఓర్పు. మనమందరము ఎలాంటి జనాలం? మనం నిబంధన జనులం. నిబంధనకతో అప్పుడు एक నిబంధన আছে. నిబంధన అంటే ఒక కట్టడ. నిబంధనకతో కాడి కట్టుబాటు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఈ పద్ధతిలోనే నడవాలి అని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. నిబంధన. హల్లెలూయా. నాకు ఒక तम सेवेन हन बैठे तो कहाँ को गमाले ताने से मतन डीला पड़ता है अस्से मत कहाँ चेंज हुआ काय मुदार तो अपन खाले ताने मंचिगा जरा बालों तिलाने आगे उसका दूसरा कितना नेरसम योग को కాబట్టి దయచేసి ఒక్కసారి లేచి నుంచుందామా. టైం దగ్గర పడుతుంది. మనం 1 గంటకి క్లోజ్ చేస్తాం కదా. 12ంటికే धरना हनु येगेगतो बापुरे हुब्रकाळतो हनु सरिग्गा हनु ना जार जावतो ఓడి ఎవడి హను చెనిగిదా తలప కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం. నిబంధన జనులం నిరీక్షణ ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం ఏమో నిబంధన జనులము మేము నిబంధన జనులము. గ్లోరీ. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. మనము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం విశ్వాసమే మా వేదాంతం.
సిద్ధాంతం, విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం, వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ఆహారం, ప్రార్థనే మా వ్యాయామము, అనుదినము మేము నిబంధన జనులం. ఆమేన్. మేము నిబంధన జనులం. గ్లోరీ. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. అందరం కూర్చుందాం. ఆమేన్ ఆమేన్. రాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన విజయం. ఆమేన్. నజరేయుడేసుని పొలిమేరలో సహించుటే మా ఘన విజయం. క్షమించుటే ఇలా మా న్యాయం, క్షమించుటే ఇలా మా న్యాయం, భరించుటే మా సౌభాగ్యం. అదే పరమార్థం, మేము నిబంధన జనులం, మేము నిబంధన జనులం. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధన జనులం. హల్లెలూయా. ఒకటేంటిది? విశ్వాసంతో కూడిన పని. రెండవది నిరీక్షణతో కూడిన ఓర్పు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. కాంపల్సరీ యోబు 4:6. దేవుడు చెప్తున్నాడు, నిజంగా నీకు నిరీక్షణ ఉంటే, నిజంగా నీలో ఓర్పు ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? భక్తి చేస్తావు. ఏం చేస్తావమ్మా? భక్తి. భక్తి కాదు, భక్తి కన్నావతన ఈసుకొని అసలు ఉద్రత కాంక్షేంతేవు కన్నా ఈజ్కేతే మారు మన్న లాగేలా తమ కన్నావతన దిక్కు బేతాన్ని కాంక రుచుకొస్తామైన మనం నీ మనం. అయినా నేను చెప్పగలను, నా భక్తిని మాత్రం నేను విడవట్లేదు. ఉదయాన్నే ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చకపోతే నాకు తృప్తి ఉండదు. మన మాత్రం తృప్తిరేని ఆంకిర్ హాస్వరేడ నజుమ ప్రార్థనా కరిదోలే అమ్మయ్యాకన క్రితం మన అస్సలు తృప్తిరేని. నా దేవుని నేను అడిగా, ఒక వరంలాగా అడిగా, ప్రభువా కన్నీటి ప్రార్థన నాకు దయచేయి ప్రభువా. డిజిఎస్ దినకరం గారు వాక్యం చెప్తుంటేనే ఆయన చెప్తున్నప్పుడే కన్నీళ్ళు వచ్చేయి. నాకు అలాంటి కన్నీటి హృదయం నాకు దయచేయి ప్రభువా. నేను అడిగా నా ప్రభుని. కాబట్టి ప్రార్థన చేయనప్పుడల్లా కన్నీరు రాకపోతే నాకు తృప్తి అనేది ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళు వస్తాయి, కట్టిన హృదయాలలో కన్నీళ్ళు అస్సలు కారు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగం. కాబట్టి చూడండి, నిరీక్షణతో కూడిన ఓర్పు నీలో ఉంటే మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా అంటే, ధైర్యాన్ని పుట్టించేది ఏంటిది? భక్తి. ధైర్యం చేని కనుకతో భక్తి చేని. నువ్వు చేసే భక్తి ఎవరికి? సజీవుడైన దేవాతి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారికి. ఆయన పునరుత్థానం బ్రతికి ఉన్నవాడు, జీవము లేనివాడు కాదు, జీవం ఉన్నవాడు, జీవించుతున్న దేవుడు. అలాంటి దేవుణ్ణి నమ్మిన నీవు ధైర్యం కోల్పోవద్దు. నీకు ధైర్యం కలగాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే భక్తి. ప్రార్థన చేయవానికి ఏమండి పిరికితనం ఉండదు.
ప్రార్థన చేయడానికి దేవుడు శక్తినిస్తాడు కనుక ధైర్యంగా ఉంటాడు. చూడండి, ప్రభు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. తోను మాలవేరి కొనికే తు కేరి జోలించారో కొనికన్, తోను మానవేరి కొనికే తు కేతి పాపు కర్ర కొనికన్, తోను మానవేరి కొనికే తారి ఆ పాప చేనికన్. అలాంటప్పుడు తు కసేన్ చంకును. ఎందుకు భయపడాలి? నీలో యథార్థత ఉన్న సంగతి నీకు తెలియదా? నువ్వు యథార్థతను అనుసరించి నడుచుకుంటున్నావనే సంగతి నీకు తెలుసు కదా, ఇంకెందుకు భయపడతావు? అందుకే యోబు గ్రంథంలో యోబు మహాభక్తుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టిస్తుంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారముగా ఉంటుంది. హల్లెలూయా. దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నావో అది నిశ్చయంగా నా దేవుడు జరిగించునుగాక. ఎందుకంటే మన భక్తిలో శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిష్కల్మష హృదయంతో మనం భక్తి చేస్తున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా శక్తితో నింపుతాడు. కల్మషం పెట్టుకొని, క్రోధము, కక్ష, కుళ్ళు ఇవన్నీ పెట్టుకొని మనం భక్తి చేస్తే మన భక్తికి శక్తి రాదు. యథార్థంగా ఉన్నావు కాబట్టి నీకు శక్తి ఉంది, నీకు శక్తినిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో అదే చెప్తాను, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, మనం దేని గురించి మాట్లాడుతున్నాం? నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎదురు చూడటం కోసం దేని గురించి ఆశపడుతున్నామో దానికోసం మనం ఎదురు చూస్తున్న నిరీక్షణ కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, ఈ నిరీక్షణ నీలో కలగాలంటే నువ్వేం చేయాలి? భక్తి చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీవు నిరీక్షణకు ఆధారం దొరుకుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు యథార్థంగా బ్రతుకుతావు. ప్రార్థన చేస్తే పాపానికి నువ్వు అస్సలు చోటే ఇవ్వవు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు నీతిగా నడుచుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణకును కలుగజేయును. పరీక్ష దేన్ని కలుగజేస్తుంది? నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ప్రభు చెప్తున్నాడు, ఇట్టి నిరీక్షణ గలవారై. ఏది? నువ్వు భక్తి చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే శక్తిని బట్టి, ధైర్యాన్ని బట్టి, నిరీక్షణతో ఎదురు చూస్తావు చూడు, ఆ నిరీక్షణను బట్టి, ఆ యొక్క నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పును గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన పట్టుదల కలగనరో. ఎవరు చెప్పినా దేవునికి ఇష్టమైన పని ఇది మాత్రమే. ప్రార్థన చేసే విషయంలో సన్నగిల్లిపోవద్దు, ప్రార్థన విషయంలో చల్లారిపోవద్దు. ప్రార్థనే నీకు బలము, ప్రార్థనే నిన్ను నిలిపిస్తుంది, ప్రార్థనే నీకు నడిపిస్తుంది, ప్రార్థనే పరలోకానికి చేరుస్తుంది, ప్రార్థనే అసాధ్యమైన కార్యాలను చేస్తుంది, ప్రార్థనే సాధ్యపరుస్తుంది. ప్రార్థన మాత్రం మరవద్దు, ప్రార్థన మాత్రం విడిచి పెట్టొద్దు. హల్లెలూయా. ప్రార్థించడం మానేవద్దు. అదే ప్రభు చెప్తున్న, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఇండుడి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. భక్తుడు అయినటువంటి మహారాజు అయిన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగిపోతున్నావు? ఇన్ని శ్రమలు ఉన్నాయని చెప్పేసి కృంగిపోతున్నావా? ఒక్కసారి దేవుడు చేసిన కార్యములను ఒక్కసారి చూడు నా ప్రాణమా. ఎలుగుబంట్లు వచ్చినప్పుడు ఎలుగుబంట్లను చీల్చడానికి శక్తిని ఇవ్వలేదా? సింహం వచ్చినప్పుడు సింహపు కోరలను విడిచివేయడానికి నీకు శక్తి ఇవ్వలేదా? ఓ నా ప్రాణమా. గొల్యాతు, భయంకరమైనటువంటి గొల్యాతు గాడు ఎదురు తిరిగి వచ్చినప్పుడు, ఆ రోజున యుద్ధం చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేయలేదా? ఈ చిన్న శ్రమల్లో, ఈ కొద్ది శ్రమల్లో నువ్వు కృంగిపోతావా? ఓ నా ప్రాణమా అని రాజైన దావీదు తన పూర్వపు గత విషయంలో దేవుడు చేసిన కార్యాలను ఏం చేశాడమ్మా? జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎన్నో శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్లో నుంచి దాటించినావు కదా. ఫలానా అప్పుడు ఆ శ్రమ వచ్చింది, ఇక నాకెవ్వరు లేరనుకున్నాను, కానీ ఆ రోజు నువ్వు ఆ విధంగా సహాయం చేయలేదా? అప్పుడు నువ్వు నన్ను ఆదుకోలేదా? ఈ శ్రమలో కూడా నువ్వు నన్ను ఆదుకుంటావు ప్రభువా. ఈ శ్రమలో కూడా నువ్వు నన్ను నిలబెడతావు ప్రభువా. ఈ శ్రమలో కూడా నువ్వు నాకు తోడై ఉంటావు ప్రభువా. ఓ నా ప్రాణమా యెహోవాను
సన్నుతించుము. ఓ నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేని యందుమా? దేవేమా నిరీక్షణ రకాడో భూలేవాడో కొని అప్పుడు నేను చోటిదేవాడు అసలుకొని అప్పుడు నేను కాపాడేవాడు దేవు. విశ్వాసంతో కూడిన పని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నిరీక్షణలో కూడిన ఓర్పు విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చెబుతున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగిన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. సేమ కాపాడాచుకొని దేవు ఏమాసదాయమన్నా కాపాడచ్చు. కాబట్టి మా అజ్జి స్తుతించు. మా దేవేన మా భూలుని, మా దేవేన మా చోడుని నువ్వు కత్ర శ్రమల్తీ మాడేలా సైతాన్ యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. మా దేవు గొప్పోడు, మన గెలిపించచ్చు. మారదేవు మార పక్షంగా రేతాన్ని మన గెలిచవచ్చు. హల్లెలూయా. నేను భయపడను. నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఒకసారి చూద్దాం. 29:11. ఇర్మియా 29:11. దేవుడు అంటున్నాడు, భయంకరమైన ఈ దుర్దినాలలో, చెడ్డ దినాలలో, అపాయకరమైన దినాలలో, అంత్య దినాల్లో ఉన్న నా సంఘమా, సంఘ బిడ్డలారా, దైవ జనాంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, యేసు రక్తంలో కడగబడినటువంటి దైవజనమా, ప్రభు చెబుతా ఉన్నాడు. చూడండి, నేను మిమ్మును ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చమక మాత్ తారెడల మారు ఉద్దేశం కత్రాయికో ఛే మా కరుజుకో కార్యాలయ రాస్తా తారెడల నీ ఎడల నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నా. సుమా, నువ్వు కురింగిపోవద్దు. నీ ఎడల నాకున్న ఉద్దేశాలు చాలా ఉన్నాయి, నేను జరిగిస్తాను అవి. హల్లెలూయా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును గనుక రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా, ఏం కలిగినట్లుగా? నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. గట్టిగా చప్పట కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అప్పుడే ప్రభు అప్పుడైనా భరోసా తెరచే సమాధానమైన పని కీడు మాత్రం కొని బాపు బాయ్ కీడు మాత్రం తమ్మిన ఆయుధునిమే మా కాపాడుచు తమ మాత్రం పట్టుదల కలగాను ప్రార్థన మా పట్టుదల కలగను రో దేవుని కామ్య విషయమే విశ్వాసం విషయంలో మంచి పని చేసేవారిగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ఓర్పుతో ఉండండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మూడవదిగా ప్రేమతో కూడిన అది ప్రయాసం. ప్రేమతో కూడిన ప్రయాసం. ఈ సందర్భం కేతాన్ని ముగిసి నాకు అబ్బాయి 12:30 విచే एक पाव घंटा में ये जाओ तो पाव घंटा में प्रभु बल्ला कार्यक्रम जाओ जो प्रयत्न करा तो मैं प्रार्थना कर लो सबको जाऊँ बाप और मुने गप कहता హల్లెలూయా. చూడు, ప్రేమతో కూడిన ప్రయాసం. ఈ విషయంలో ప్రభు ఒక మాట చెబుతున్నాడు, విందామా? ఒక పల్లవి, ఒక చరణం పాడదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు. ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు. ప్రేమలో తగ్గింపున్నది, దేవుని ప్రేమలో తగ్గింపున్నది. ప్రేమ కలిగి యుండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము.
విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడే నిలుస్తాయి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడే నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ 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 శాశ్వత కాలముండును. ప్రేమ నిధిలో శ్రేష్టము. ప్రేమ నిధిలో శ్రేష్టము. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే. ఆ ప్రేమ ఎప్పుడు దాకా ఉంటుంది? శాశ్వత కాలము ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టక ముందు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఒక మాట తెలియజేశాడు. అది ఒక్కసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల నేను కృప కలిగి కృప చూపుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎన్ని సంవత్సరాల క్రితం అండి? చాలా సంవత్సరాల క్రితం. చతురు హుయోకొని, వెంకటరామ హుయోకొని, రాంగిరో పాలియాయి హుయోకొని, అది వారు రాంగిర మన మాలచి. ఆ తరాలు ఎవరు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను నన్ను మనలందరినీ ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడు. ఎటువంటి ప్రేమ అంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ. చాలా కాలం క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లన్నాడు అని చెప్పేసి ఇర్మియా ప్రవక్త చెబుతా ఉన్నాడు. ఏంటయ్యా ఆ విషయం అని అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీడల కృప చూపుచు ఉన్నాను. ఆయన కృపయే ఈరోజు మనల్ని ఈ స్థితిలోనికి తెచ్చింది. ఈ స్థితిలోనికి తెచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికే మహిమ చెల్లునుగాక. హల్లెలూయా. నా అవస్థలన్నిట్లో నా దేవుడు ఇదిగో ఈ వాక్యమే నాకు నెమ్మదినిస్తున్నాడు. నా ప్రతి కష్టంలో నా ప్రతి కాయ కష్టాకు రవి అయ్యి కాయ కష్టాకు రవి అయ్యి ఎవడా కష్ట ఆగచ్చు నా కష్ట ఆగచ్చు. నా ప్రభువుకు తెలుసు నాకున్నటువంటి ప్రయాసం ఏంటో, మీకున్నటువంటి ప్రయాసం ఏంటో, మీ కష్టం ఏంటో, మీ శ్రమ ఏంటో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన కృప తప్ప మనల్ని ఏది కూడా ఈ స్థితిలోనికి తేలేదు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ తండ్రి అయిన దేవుని మహాకృప. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు మంచి స్థితిలో ఉన్నావా? అది దేవుని కృప. మంచి సంపన్న స్థితిలో ఉన్నావా? అది దేవుని కృప. కనీసం 3 పూటలు తినగలుగుతున్నావా? అది దేవుని కృప. ఎందుకంటే నీలాగా ఆ 3 పూటలు దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నీళ్లు దొరక్క చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. తిండి దొరక్క అలమటిస్తున్న వారు ఉన్నారు. ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు నీకు నాకు మనకు ఈ స్థితి ఇచ్చాడంటే అది దేవుని కృప కాదా? నిశ్చయంగా దేవుని కృప. మనం ఏమై ఉన్నామో ఆయన కృప వలననే అయి ఉన్నాం. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక దేవుని మాట నా దగ్గరకు వచ్చి ఇలాగ నా స్వరం వినిపించాడు. ఏంటిదేనంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీడల నేను కృప చూపుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం అదే చెప్తున్నాడు. ఏమని? ప్రేమ శాశ్వత కాలము ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును. హల్లెలూయా. అయితే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమతో పాటు దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఈ భూమి మీద కాదండోయ్, ఇక్కడ ఉన్నంతకాలం నిలిచే ఉంటాడు, పడిపోడు. దేవుని విడిచిపెట్టడు. చచ్చేంత వరకు దేవుని మీదనే విశ్వాసంతో ఆధారపడతాడు. కానీ చనిపోయిన తర్వాత నిత్యము అక్కడ దేవుని దగ్గర నిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్థకమవుతుంది,
ప్రవచనాలైనా చెప్పిన మాటలైనా తొలగిపోతాయేమో కానీ ప్రేమ శాశ్వత కాలము ఉండును, శాశ్వత కాలం ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సహోదర ప్రేమ నిలకరగా నిలవరంగా ఉండనీయుడి. మీ అందరిలో మీరందరూ సహోదరులు, యేసు రక్తంలో కడగబడిన వారు. ఒకరి ముఖం చూచి ఒకరు తప్పించుకోకండి. దేవునికి స్తోత్రం. నీ రక్త సంబంధునికి నీ ముఖము తప్పింపకుము అని వ్రాయబడింది. నీ రక్త సంబంధునికి నీ ముఖము తప్పింపకుము. రక్త సంబంధులకే ముఖం తప్పించొద్దన్నాడే, మరి సహోదరులుగా ఉన్న నీవు ఎలా ఉండాలి? యేసు రక్తంలో కడగబడిన మనం ఎలా ఉండాలి? ముఖం తప్పించుకునేవాడు ఉండాలనా? ముఖం చూడలేకపోతున్నావే? నీ ఎదుటికి వచ్చిన ఆ ముఖాన్ని నువ్వు చూడలేకపోతున్నావే? తప్పించుకుంటున్నావే? ముఖం తప్పిస్తున్నావు అంటే నీలో దేవుని ప్రేమ ఉన్నదా నీలో? నా ప్రభు నామను బట్టి నేను చెప్తున్నాను, అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు. మనమందరము సహోదరులము, సహోదరులము. ముఖము తప్పించుకునే అంత పాపం ఏం చేయలేదు. నువ్వు ఎందుకు తప్పించుకుంటున్నావు? నువ్వేమైనా చెడ్డవాడివా తప్పించుకోవడానికి? నువ్వేమైనా చెడ్డదానివా? యేసు రక్తంలో కడగబడిన దానివి కాదా? సహోదరుల మధ్యలోనే ముఖం తప్పిస్తే ఇక నీ వంశం గురించి నువ్వేం ప్రార్థన చేస్తావు? నీ రక్త సంబంధాల గురించి ఏం ప్రార్థన చేస్తావు? నా దేవుని నామను బట్టి ఒక హెచ్చరికగా చెప్తా ఉన్నాను దైవజనునిగా, మనలో ముఖము తప్పింపు వారిగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకమును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైన నిరర్ధకమును. కానీ సహోదర ప్రేమ ఏం చేయాలి? మీలో నిలవరముగా ఉండనీయుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంకొకటి అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరవకుడి. ఆతిథ్యము చేయ మరవకుడి. తమారి శత్రువులైన కన్నా బలంతలా గలతో బెట్ట ఉక్కతో మన పడేని అది మన బలాతాన్ని దలా కలుగుమాయి ఒక ఆయన నాన్నకాసోకి దోచుకు మన సరే, అది అలా ఉంచు. సహోదరులు ఆతిథ్యం ఇస్తున్నారా? సహోదరులు అతన సంఘం సాగాయంతో ఆతిథ్యంతో గృహకూడిక ద్వారా మనం ఆతిథ్యం ఇస్తున్నాం. పర్సనల్గా ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఆతిథ్యం ఏమైనా ఇచ్చేవారుగా ఉన్నారా? కరీంనగర్ ఆరాధన సహోదరి వల్లి పాస్టర్మ గారు వాణి వల్లి వర్ణ వల్లి ప్రమిళ వల్లి కదా, కృపారాజు పాస్టర్ గారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తావు. కాగినకతో తాపర దేవేర అభిషేకం మధ్యటోకలాగోకనికి ఎలాగోమని. మొట్టమొదటి రోజు ఆ కరీంనగర్లో ఉద్యోగానికి జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన మొదటి వారంలోనే మనం దేవుని సన్నిధిలో గడుపుతాం కదా. కత్త చకితాని గీత కృపారాజు గారి పాస్టర్ గారి మందిరమే జానాను, ప్రార్థన అన్నాను, బ్యాటు మత్రాజ్. ఆయన లేచి వచ్చేసి, దేవుని అభిషేకం నీ మీద నేను చూస్తున్నాను అయ్యా, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోమని అంటున్నాడు. అసలు నువ్వు వెళ్ళటమే ఫస్ట్. అది ఆయన ఎవరో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్పగా నేను చెప్పట్లే, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. మనలో ఏ కల్మషం లేకుండా మనం ఉంటే మన అభిషేకాన్ని గుర్తించేటట్లు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పటకొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆ కుటుంబము అప్పటి నుంచి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించేది. ఈరోజు మా ఇంటికాడ మీరు రావాలండి కుటుంబంతో సహా అని. హల్లెలూయా. ఎందుకని చెప్తున్నా అంటే, ఆతిథ్యము ఇస్తే మనం మేలు పొందుతాం. ఆతిథ్యం ఇస్తే ఏం చేస్తామండి? ఇది నా మాట కాదు, చూడు బైబిల్లో చూద్దాం. ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుకకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవదూతలైన ఆతిథ్యం కీదేగచ్చాయి. అసలు కీదీచుకోకానుకోని హానోకేనే ఉదాహరణ చెప్తున్నాను. కానీ దేవుని దృష్టిలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవదూతకి ఆతిథ్యం చేశావు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. మహిమ గల మన తండ్రి అయిన దేవుడే మహిమ నొందునుగాక. మనం ఆతిథ్యం చేసినప్పుడు మరి ఎవరి రూపంలో దేవుని దూతలను పంపిస్తాడో దేవుడు నీకు తెలియకుండానే, నువ్వు మనవడే కదా అని పిలుస్తావు, మన దేవుని బిడ్డ కదా అని నువ్వు ఆహ్వానిస్తావు, ఆతిథ్యం చేస్తావు. కానీ నీకు తెలియకుండానే అది జరిగిపోయింది. ఏంటి తెలుసా? దేవుని దూతకు నువ్వేం చేసావు? ఆతిథ్యం
ఇచ్చేసావు. దాన్ని దేవుడు పొరపాటున మరువడు. నువ్వు చేసిన ప్రయాసను మర్చిపోయే దేవుడు కాడు. ఎందుకు ఆతిథ్యం చేయాలంటే ప్రియమైన దేవుని సంగమా, ప్రేమకు రుజువు. దేనికి రుజువు అమ్మా? అందుకని సహోదరి ప్రేమ మీలో నిలవరంగా ఉండనీయుడి. మనం ఒక ముద్ద పెట్టినంత మాత్రం మనమేం కోల్పోము, మనలోదేమో అయిపోదు. మనం ఎప్పుడు తింటూనే ఉన్నాం కదా. ఆతిథ్యం చేయడం వల్ల మనకు ఆశీర్వాదమే కానీ కీడు మాత్రము కాదు, మనకు మేలది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మత్తయి సువార్త 25:35-36 చూస్తే దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. నేను దిగంబరినై ఉంటిని, నాకు మీరు బట్టలు ఇచ్చితిరి. నేను రోగనై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. ఇది తెలియకుండానే ఇలాంటి ఎప్పుడు కూడా అప్పుడు ఆతిథ్యం దేతా రాగేలే ఉనుసుకో ఎగదాడ దేవేరు దూతలైనా అప్పుడు గాలేరు పరిస్థితి గాదిన జుందేవు వారు పరిగణమారచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆ ప్రతిఫలము దేవుడు మర్చిపోడు. దేవుడు మనకు మేలు ఇస్తాడు. హల్లెలూయా, మేలు చేస్తాడు. కానీ ఏకిన ఆతిథ్యం కరిదే కప. ఒకవేళ ప్రభు ప్రేరేపించి మన సంఘములో ఎవరైనా సరే ఎవరికైనా ఆహ్వానించాలి అని మీలో ప్రేరేపణ కలిగితే ఆహ్వానించండి. ఒక ముద్ద తింటే మనం ఏం కోల్పోం, మనకు అది ఆశీర్వాదమే. మనకు మీరు ప్రేమ పెరుగుతుంది. అరే ఫలాని బాయ్ మన హద్య కరిది, ఫలాని భయా మన హద్య కరతానికి ఘరేం బలాయ దళాకాలవరు మన ప్రేమ పెరుగుతుంది తప్ప ప్రేమేమీ తగ్గదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, సహోదర ప్రేమ నిలవరగా ఉండనియండి. దేవుడు అంటాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఆకలి తీర్చావమ్మా. నేను దాహంగా ఉంటే నాకు నీళ్లు పోసావు తల్లి. నేను పరదేశినై ఉంటే నన్ను చేర్చుకున్నావమ్మా. నువ్వు నాకు బట్ట లేకుండా ఉంటే నువ్వు నాకు బట్టలు పెట్టావమ్మా అని అంటాడట దేవుడు. నేను ఎప్పుడు పెట్టానయ్యా? నేను ఇప్పుడు ఆకలి తీర్చానయ్యా? నువ్వు దేవుడివి, నేను కేవలం నరరూపిని, నేనెప్పుడు నీకు అన్నం పెట్టానయ్యా అంటే, లేదమ్మా ఫలానా రోజున అదిగో ఆయన రూపంలో, ఆమె రూపంలో, నా బిడ్డ రూపంలో, నా బిడ్డగా తనలో నేనుండి ఆకలి అని అడిగాను, నాకు ఆకలి తీర్చావు. నా ఆకలిని గమనించి మా ఇంటికి రమ్మన్నావమ్మా, నేను వచ్చాను, భోజనం చేశాను, తృప్తిగా తిన్నాను అని అంటాడు ఆయన. మనం ఎప్పుడు అంటాం, ఆయన మాత్రం మర్చిపోడు. హల్లెలూయా. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. యేసు ప్రభువును ప్రేమించే వారందరికీ ఏం కలుగుతుంది? యేసు ప్రభు ఆ తాయకోని దికారకోని అవి ప్రేమించా పాణ యేసు ప్రభు చేని యేసు ప్రభువును ప్రేమించును కథ అర్థం కాయమానక సహోదర ప్రేమ నిలవరగా ఉండనీయుడి. నా ఆజ్ఞలను గైకొనుటే నన్ను ప్రేమించుట అన్నాడు. నా ఆజ్ఞలను గైకొనుటే నన్ను ప్రేమించుట. సహోదర ప్రేమ నిలవరగా ఉండనీయుడి, ఇది నా ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరు జయించారనుకో, మీరు నన్ను ప్రేమించినట్లే. కాబట్టి నన్ను ప్రేమించే వారికి శాశ్వతమైన కృప కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. అబ్బాయి లాస్ట్గా ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చూద్దాం. మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై షేరి బాబా రబాబా కబాబా కబాబా యబాబా కై చోట్లాగిర బాబు బాబా బాబా. నువ్వు ఎంత భాషలతో మాట్లాడినా నీలో ప్రేమ లేకపోతే అర్థం. దేవుడు చెప్తున్నాడు, ఏ భాష అయినా మాట్లాడు నువ్వు, దాంట్లో పెద్ద గొప్ప విషయమే లేదు. నీలో కావాల్సింది ఏంటి? ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మనుష్యుల భాషలతో అంటే ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, మరాఠీ కావచ్చు, అరవ భాష కావచ్చు, నువ్వు ఏ భాష అయినా మాట్లాడు. లంబాడి భాష కావచ్చు, నీకు వచ్చిన 10, 20, 30 భాషలు కావచ్చు, కానీ నీలో ప్రేమ లేకపోతే
వ్యర్థం, వ్యర్థమే. ప్రేమ లేని వాడైతే మోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, పోగెతకం తడుకు పడతావుతి. ఏ తేలి యొక్క విషయమా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, పోగెతనికతి. వెంటనే రోజుకు మనకి హాస్తి దగ్గర చావుతి. తారి ఆ ప్రేమ నరతో వేస్ట్, వృధా, వ్యర్థం. ఎంత విశ్వాసం కలిగి ఉండు, నువ్వు ఎంత ప్రార్థన పరుడు అయి ఉండు, నీ ఆత్మీయ స్థితి ఎక్కడ దాకో వెళ్ళిపోయింది, అయినా సరే నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం అంటున్నాడు దేవుడు. మనకి అంతేకాని వర్షించుకొని తారకాయ మనసు, తారకాయ అసలు. నీలో ప్రేమ కనబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము ఏమీ లేదు. దేతో అసలు కాల్చబడుటకు శరీరం ఇచ్చిన అని అంది. ఒత్తిని ముట్ట సహాయం కొనిసి రెచ్చగా మన మానవతరావరికి కాల్చబడటానికి. అరే బળ જાય છે તે માર જીવ કે તાડી ઓત કંડાડે માર કંડા ખાલા રખન దినాకతి. అసలు ఈ కసేనదే ప్రేమ లేకుండానే ఇస్తాడు ఎవరైనా? ఇస్తాడు కనుకనే ఈ మాట వ్రాయబడింది. ఇస్తాడు కనుకనే, అంటే పేరు కోసం. మారులోయి 10 సీసా లేతాని మొత్తం ఘాలుతి ప్రేమ నరతో వ్యర్థం. కసేన్ దినో చూపచ్చి 10 సీసాలోయి పేరు గొప్ప ఊరు అది. పేరు కోసం కాదు, నీ అంతరంగము నుంచి రావాలి, అంతరంగం నుంచి పుట్టాలి అది ప్రేమ. జాలి, దయ, ప్రేమ, కనికరం. హల్లెలూయా. ఈర్ష్య, కర్ర, కఠోరం ఇస్తే దాందావను. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. దేవుడు అంటున్నాడు, బీదల కొరకు నా ఆస్తంతా ఇచ్చినను. ఆస్తి దేనాకతి గచ్చ ప్రేమ నరతో వ్యర్థమైతే ఆస్తి దేనాకతి ప్రేమ చేంజుకొని రచ అనమాట. మరి కేర్ సారు ఈ ఆస్తి తినొచ్చు చాर मन क्या मारे वो आस्ति देना को रहे అని కేరాలేనగా కాయ సుఖం కాయ ప్రయోజనం. ప్రేమ ప్రాముఖ్యం. హల్లెలూయా. ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ప్రేమ దీర్ఘకాలము, అది ఇదండి ప్రేమలో కావాల్సిన ముఖ్యమైన క్వాలిటీ. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, సహనం కలిగి ఉంటుంది. ప్రేమలో ఏముంది? సహనము ఉండాలి. దయ చూపిస్తుంది. ప్రేమలో ఏముంది? దయ నరజం, సహనం నరజం. తారు చదువు మొత్తం దేనాకొతే ప్రయోజనం శని. రాస్తి పంచం దేనాకసి తారి ఆ ప్రేమ నరతో వేస్ట్ అంటున్నాడు దేవుడు. చూడు ఇంకొక మాట, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము తన మనస్సులో ఉంచుకొనదు. అపకారము తన మనస్సులో ఉంచుకొనదు ఒక అర్థం కాయకో కేవడం एक दाड़े होते पर मन कतराई को मोटो सो बाते को मारू गुंड्या सारी फूट जाओ जो बाते को वनेज में घालेन तो मारी अपकारम सजू मारी आज कालीदो कोरी में ఎప్పుడో చేసిందని ఇంక మరవా, అప్పుడేదో జరిగింది ఇంక మర్చిపోవాలిగా, దేవుని పెట్టావు కదా, మర్చిపోవాలా లేదా? అదే అంటున్నాడు దేవుడు, అది అపకారమును మనసులో ఉంచుకోదు. వదాడకనాయికో మన హన్నుకిదోరు బెట్ట ఈ కాయ మాత కాయ వదో సేజ్మానం ఏర్పడే హన్ను జరుగును అని జరగాలి. కాయ మాంత కాయ మన ఎగదాడే చెప్పరా, అదిగో అదే మనసులో ఉంచుకోకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే అపకారమును మనసులో ఉంచుకొనకూడదు. ఇంకంటున్నాడు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమునందు సంతోషించును. సత్యమునందు న్యాయమే సమజ్. హల్లెలూయా. న్యాయంగా ఆలోచన కర్ను, న్యాయమేమా సంతోషించక, అన్యాయమేమా అసలు సంతోషపడని. హల్లెలూయా. ఇంకోటి అంటున్నాడు, అన్నిటినీ తాళుకొన్ను,
అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా హెచ్చరిక మాటలు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన నీకు నాకు మనందరికీ మేళ్ళు కలుగుటకే సమస్తమును సమకూడవై జరుగుతున్నాయని మనము ఎరగాలి. మనకు తెలుసు అన్ని ఏది జరిగినా, ఇందాకేం పాడింది జ్యోతక్క, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఏది జరిగినా సరే దేవుని చిత్తం జరగకుండా ఏది ఉండదు. ఒకవేళ కీడు జరిగిందా, అది నీ మేలు కోసమే, నా మేలు కోసమే. రానున్న దినాల్లో కీడే జరుగుతాయి కానీ మేలు జరుగుతుందని నేనైతే ఊహించను. ఎందుకంటే దినాలు ఎలాంటివి? చివరి దినాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీరు ఆనందించి సంతోషించండి, మీ ఫలము అధికమవుతుంది. కాబట్టి से अच्छच कचकतानी करना के लिए मतो अपने ने चीके वाल रास रचे, अपने दुष्ट वाल रास रचे, एक्की पचे एक हुतानी आवचो, भयंकरंगा भांडचे, भयंकरंगा अपने पर दम्मीगा आतानी క్యాన్సిల్ చేసే. అయినా భయపడొద్దు. మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి దేవుని బట్టి మనం ధైర్యము వహించాలి. సమస్తం మన మంచికే జరుగుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 14:40 లాస్ట్ ఈ 2 మాటలు చెప్పి ముగించేద్దాం. पाव तक पन्ने वक्टिएगी पाव घंटा अपना प्रभुवल कार्य जावनो दी वाक्य रे सामला अमा सेवे सामलो समस्तमुनु मर्यादगानु क्रममुगानु जरुगनियुडी अपने मूडेति अपने सेवन कातो समस्तमुनु मर्यादगानु क्रममुगानु जरुगनिस्तानु జరిగిస్తాను. జరిగిస్తావా? జరిగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరీ ముఖ్యంగా 1 తెస్సలోనిక 4:11 సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోకుండా ఉండాలి. పరాయి వాళ్ళ జోలినే జార్చి थूकतो काय करनो थूका लेनो वो थूकत ना आत्रा को तुपरा पड़तो तू थूको तो कल्या कल्या बार काढन थूकास्तो అనుకోగ దేవ్ वो अत्री को थूकत तुपरा तारांति अत्रा జోడో కించ్ కాదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? సంఘమునకు వెలుపటిగా ఉన్న వారి ఎడల మీరు ఎలా ఉండాలి? మర్యాదగా నడుచుకోండి. మర్యాదగా నడుచుకోండి. హల్లెలూయా. మీకేమీ కొదువు లేకుండా చేస్తాడు దేవుడు. ఏమి కొదువు లేకుండా చేస్తాడు. మేము ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోవద్దు. మీ సొంత కార్యములను జరుపుకున్నటేందు మీకు చేతులతో పని చేయటేందును ఆశ కలిగి ఉండండి. తమారు సొంత కామిని తమ కరులోకి వరుసదేవు కానీ సోమరిపోతులేని మాత్రం రొమ్మతో కామకాజ్ కరులో తమారు గుణ పిలిపిస్తారు కమావు కితాని దేవుకి వరస. హల్లెలూయా. అంతే. ఎవరు ఏడుచుకున్నా పర్వాలేదు, ఎవరు నవ్వినా పర్వాలేదు, కానీ మన పని మాత్రం మనము చేసుకుంటూ పోవాలి. ఎవరి కోసం? మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం చెయ్యాలి. అలాగని దేవునిలో ముందుకు సాగటం మానేయకూడదు. దేవునిలో ముందుకు సాగిపోవాలి. సోమరిపోతులాగా మాత్రం ఉండొద్దు అంటున్నాడు. హల్లెలూయా. చేయుటకు నీకు చేతనైనంత పని నీవు చెయ్యాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, మిమ్మును హెచ్చరించుచున్నాము సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిననియు మనము నమ్మిన ఎడల అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు కూడా ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. अपने त्याग मरगे जेने सेन देव और लार ले लेना आवच कचे वहाँ बिचा कोटियार सीनु यावचे मार लावर खवरे दादा यावचे. వాస్తవం చెప్తున్నాను, దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయనతో కూడా దేవుడు ఏం చేస్తాడంట? వెంట పట్టుకొని వస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఇంతగా నమ్మాలంటే యేసు ప్రభు మరణించి మృతిని గెలిచి తిరిగి లేచాడు. లేచిన ఆయన వెళ్ళి మళ్ళీ వస్తానన్నాడు. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా వస్తాడు, మనల్ని తీసుకొని వెళతాడు. కాబట్టి మనం
నిరీక్షణతో ఎదురు చూడాలి. హల్లెలూయా. మేము ప్రభువును మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమైన మనము నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటానికి ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుకోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడి మాటలన్నింటినీ మన అందరి వెనుకలో ఆశీర్వదించునుగాక. అబతలలు మాతో నవమా గోడివాడ ఆంకిమిత ప్రభు సన్నిధి ఆ ప్రార్థనాతీయ కార్యక్రమమైన ఆంగచలామా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మోకరించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశం ఏంటంటే అపాయకరమైన కాలములు. అపాయకరమైన కాలాల్లో ఎలాంటి వారు ఉంటారట? స్వార్థప్రియులు ఉంటారట, బింకంలాడే వాళ్ళు ఉంటారట. ఏమండి, పైకి భక్తి గల వారి వలె కనబడతారు కానీ లోపల దేవుని శక్తి ఆశ్రయించని వారిగా ఉంటారట. అయితే దేవుడు ఈ రోజున మనకు ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడే నిలుస్తాయి. అంతే మాత్రమే కాదు, ఈ మూడింటిని జరిగించువారు అంటే దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుస్తారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి అప్పుడు సేవేన్ భగవాన్ పాగలా పడా और పాదాలే పకడా ప్రార్థన కరా. అందరూ మోకరిద్దామండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవారు రక్షణ పొందుతారు, కాపాడుకుంటారు. కనుక అందరం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి పరిచారకులు ప్రభువుల దగ్గరికి రావాలి.